ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరమే సంతోషంతో ఉత్సాహంతో దేవుణ్ణి స్తుతించాలి. ఇశ్రాయేలీయుల స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు కనుక దేవుణ్ణి స్తుతించడం ఎంతైనా మనకు మంచిది. ఎందుకంటే మన రోగాలు కూడా పోతాయి. కొన్ని ఒక పాట పాడినప్పుడు సౌలులో ఉన్న దురాత్మ పోయింది. దావీదు పాట పాడినప్పుడు దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. పాడదాం, స్తుతిద్దాం. కొంచెం ఫాస్ట్గానే పాడదామా, ఆయనకు మళ్ళీ వేద్దాం. ప్రేమపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదన్ క్రీస్తుని ప్రకటింపను, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింపను, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింపను. నే పాడేదన్ కొనియాడేదన్, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింపను, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింపను, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింపను. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలవరిలో ప్రేమ. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలవరిలో ప్రేమ. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా, యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా, వెల కట్టలేనిది కలవరిలో ప్రేమ, కలవరిలో ప్రేమ నాకై వెలి అయిన 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 ప్రేమ. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదన్ క్రీస్తుని ప్రకటింపను, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింపను, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింపను, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింపను. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ, మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ, మరణపు కంటే బల
బలమైనది పునరుత్థాన ప్రేమ, మరణపు ముళ్ళును విరచినది బలమైన ప్రేమ. రక్తము కాచి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చి, రక్తము కార్చి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చి, క్రీస్తుని బలి అయిన ప్రేమ, బలి అయిన ప్రేమ, నాకై బలి అయిన ప్రేమ, బలి అయిన ప్రేమ, నాకై బలి అయిన ప్రేమ, బలి అయిన ప్రేమ, నాకై బలి అయిన ప్రేమ. ప్రేమ పూర్ణుడు నానాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమ పూర్ణుడు నానాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడెదను కొనియాడెదను, నే పాడెదను కొనియాడెదను, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింపును, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింపను, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింపను, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింపను, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింపను. హల్లెలూయా. కూర్చుందాం పిల్లరా, కూర్చుందాం. లోకాసు వార్త, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోకాసు వార్త 10వ అధ్యాయము 30-37 వచనాల్లో ఉన్నటువంటి భాగాన్ని ఈరోజు మనం చదువుకొని దేవుని యొక్క లేఖనాల్లోకి వెళ్ళిపోదాం. 30వ వచనం నుండి 37వ వచనం దాకా. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కారు. వారు అతని బట్టలు దోచుకొని దోచుకున్నారంట. అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతడిని చూచి ప్రక్కగా పోయాను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షరసము పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఇచ్చినటువంటి మాటల్ని మీ బిడ్డలతో పంచుకుంటూ ఉండగా ఈ సమయంలో నాయన మా హృదయాలు మీరు వాపం చేయమని అడుగుతున్నాను. మీరు తెరిస్తే ఈ మాటలు హృదయంలో ఉంటాయి. దైవభక్తి గల స్త్రీ హృదయాన్ని మీరు తెరిచినప్పుడు నాయన ఆ యొక్క మాటలు, పౌలు చెప్పిన మాటలు ఆమె లక్ష్యం ఉంచినట్లుగా లుదియాను చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఎంతమంది కూర్చొని వాళ్ళ హృదయాలు మూయబడి ఉంటే ప్రభువా, ఈ సమయంలో వాళ్ళ హృదయాలని మీరు ఓపెన్ చేయమని అడుగుతున్నాను. నాయన ఆ హృదయంలోకి వాక్యం వెళ్ళాలి. అప్పుడే వాక్య ప్రకారంగా మేము జీవించగలం.
ఎవరిలో వాక్యం ఉండదో ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు కనుక ఈ వాక్యము బిడ్డల హృదయంలోకి పంపించి శరీరానికి, ప్రాణానికి, ఆత్మకి కావలసిన ఈ లోకములు ఎలా జీవించాలో మీ వాక్యము ద్వారా నడిపించమని నేటి సందేశాన్ని మీరు ఆశీర్వదించి ప్రభువా ప్రతి బిడ్డకి వడ్డించి వాళ్ళ హృదయం ఆనందపడినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడుకుంటున్నాం స్వామి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. చూడండి, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఒక మాట అడిగాడు యేసు ప్రభు వారిని. మనం 25వ వచనంలో చూస్తే, అప్పుడు ఒక ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవానికి వారసునవుటకు నేనేమి చేయాలి అని అడిగాడు. ఆయనను శోధించుచూ అడిగాడంట. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందే ఏమి రాయబడి ఉన్నది, నీవేం చదువుతున్నావు అని అతను అడగగా, అతడు నీ దేవుడైన యెహోవా ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవాలని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవాలని రాయబడినదని చెప్పాను. అందుకు ఆయన, నీవు సరిగానే ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదు అని అతనితో చెప్పాను. అయితే అతడు నీతిమంతుడైనట్టు కనపరచుకొనగోరి, అవును కానీ నా పొరుగు వాడెవడని యేసును అడిగాను. ఈ విషయంలో ఈ యొక్క భాగాన్ని యేసు ప్రభు ఈ మంచి సమరయుని యొక్క జీవితాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠం, యేసు ప్రభు చెప్పాడు. ఏమని చెప్తున్నాడంటే, అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి, ఆ మాట మీరు చదవాలా, ఓల్డ్ బైబిల్లో ఉండదు, కొంచెం కష్టంగా ఉంటుంది. యెరికో పట్టణంలోకి దిగి వెళ్ళొచ్చు అంటే యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి అనే మాట ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ యెరూషలేము ఉన్నతమైనటువంటి పట్టణం, యెరికో లోక సంబంధమైనటువంటి పట్టణం. పరిశుద్ధ పట్టణము నుండి దిగడం ఏం చేస్తున్నాడు అతను, దిగి యెరికోకి వెళుతున్నాడు. దిగి అనే మాట ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఐగుప్తులో నుంచి ఆ ద్రాక్ష వల్లిని పెరికి సత్తు గల కొండ మీద దాన్ని నాటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ నాటాడు దాన్ని? దీని హిస్టరీ మీకు కావాలని అంటే మనం మీకు వాక్య రూపంగా అంటే రెఫరెన్స్లుగా అందియకుండా క్లుప్తంగా చెప్తానండి. దేవుడు కల్దీయుల ఊర అన్నటువంటి ఊరు నుంచి అబ్రహాముని నేను చూపించే దేశానికి పో అన్నాడే కానీ ఏ ఊరో చెప్పలేదు. అవును కదా? అప్పుడు తన తండ్రి ఇంటి నుండి, తన బంధువుల యొద్ద నుండి అతడు ఒక్కడే ప్రయాణమయ్యి తన తమ్ముని యొక్క కుమారుడు లేకపోతే తన అన్న కుమారుడు లోతుని ఎంటబెట్టుకుని తీసుకుని బయలుదేరి వస్తూ ఉన్నాడు. అంటే లోకములో నుంచి వేరు చేయబడి, అర్థమవుతుందన్నమాట. ఎక్కడి నుంచి వస్తున్నాడు? లోకములో నుంచి వేరు చేయబడి యాత్ర చేస్తూ ఉన్నాడు అబ్రహాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ లోకములో నుంచి వేరు చేయబడిన అనుభవంలో అబ్రహాము అక్కడి నుంచి ప్రయాణమయ్యి మనం చూస్తాం, అరణ్య ప్రదేశమునకు వచ్చినప్పుడు మనం ఆ ప్రదేశంలో దేవుడు మాట్లాడినప్పుడు, నువ్వు తూర్పు తట్టు చూడు, పడమట తట్టు చూడు, ఉత్తరం తట్టు చూడు, దక్షిణం తట్టు చూడు అన్నాడు. అవన్నీ చూసిన తర్వాత నీ కను మేరకు ఈ యొక్క అరణ్యాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆ చూపించినటువంటి అరణ్య ప్రదేశమే చివరికి అది ఏమైందంటే కనాను దేశం అయింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆ కనాను దేశంలో ఉన్నటువంటి 5 జాతులు ఉన్నాయి. పెరెర్జీలు, ఎఫెసీలు, రకరకాలైనటువంటి 5 జాతుల్ని దేవుడు ఎల్లగొట్టి అబ్రహాముని అక్కడికి వచ్చిన తర్వాత మనం చూస్తాం. ఫస్ట్లో అబ్రహాము ఉన్నప్పుడు అక్కడ ఏమీ లేదు, మనం అర్థం చేసుకోవాలి. ఆయన సింధూర వృక్షం కింద మాత్రం ఏం చేస్తున్నాడు? ఆయన చెప్పాలా, గుడారం వేసుకొని శారా వాళ్ళు అక్కడ గుడారాల్లో నివసించాడు. అందుకని అబ్రహాముని పునాదులు గల పట్టణం పైన ఉందంట. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడుందంట? ఇక్కడ ఈ కనాను దేశంలో కాదు ఆయన వచ్చింది. దేవుడు దేనికి శిల్పియో
దేనికి నిర్మాణకుడై, ఎబ్రీ పత్రికలో ఉంటుంది కదా మాట మనకు, దేనికి శిల్పియో, విశ్వాసమునకు వీరుల్లో ఆ రాస్తూ ఉంటాడు ఆ మాట. మనం ఒకసారి ఆ భాగాన్ని కూడా మీరు చూడండి. ఎందుకు ఇంత పని కట్టుకుని అబ్రహాం దగ్గర తీసుకొస్తున్నానంటే, నువ్వు లోకములో నుంచి పరిశుద్ధ స్థలంలోకి వచ్చి ఉండవు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అపవిత్రమైనటువంటి మనుషుల మధ్యలో నుంచి పరిశుద్ధుల మనుషుల్లోకి వచ్చి ఉండవు. కాబట్టి నిన్ను ఒక వేరు చేశాడు. అపవిత్రమైన జీవితంలో నుంచి పరిశుద్ధమైన జీవితంలోకి నిన్ను పిలుస్తున్నాడు. అబ్రహామును కూడా విగ్రహారాధనకు సంబంధించినటువంటి ఊరు అనే దేశంలో నుంచి తాను చూపించే దేశానికి పిలుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. అబ్రహాము జీవితంలో మనం చూసినప్పుడు అబ్రహాము విగ్రహాలు విడిచిపెట్టాడు, లోక సంబంధమైన దాన్ని విడిచిపెట్టాడు, దేవుని పిలుపు మేరకు పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి ప్రయాణం అవుతూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఎట్లా వచ్చావనంటే, సువార్త అనేటువంటి ఒక సువార్తని, యేసుక్రీస్తు రక్తాన్ని, ఆయన రక్తాన్ని కుమ్మరించిన తర్వాత ఆయన రక్తములో ఉన్న విలువలని, ఆయన రక్తములో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతని, ఆయన రక్తము ద్వారా నీ అపవిత్రమైన జీవితం కడగబడేదని సువార్తికుడు నిన్ను సువార్త ద్వారా పట్టి ఆ అపవిత్రమైనటువంటి లోకములో నుంచి నిన్ను వేరు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక నువ్వు ఒక లోక సంబంధమైన దాంట్లో నుంచి బయట వస్తూ ఉన్నావు. అబ్రహాం వచ్చినట్లుగా వచ్చావు. ఇప్పుడు మనం అబ్రహాం ఎక్కడో కూడా ఇళ్లలో నివసించలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుడారములేని నివసించాడు. ఎందుకనంటే హెబ్రీ పత్రికలో మనం చూస్తే ఆ మాట తేట తెల్లగా ఉంటుంది. ఒకసారి మనం చూద్దాం, చూపిస్తాను చూడండి ఒక మాట. దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు అంటే 11వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడ్డాయి. మనం చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల పట్టణం ఇక్కడ అక్కడ పరలోకంలోనా? పరలోకంలో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఏం చేస్తున్నాడంటే ఆయన చూసారా, ఇక్కడ కోసం అని రాయలు. ఆయన నన్ను పిలిచిన వాడు, నమ్మదగిన వాడు, నన్ను ఎక్కడికో పెట్టబోతున్నాడని వచ్చాడు ఆయన. అందుకని యాత్ర అంటాడు. ఏందంటది? యాత్ర చేసేవాళ్ళు భూమి మీద యాత్రికులమై ఉన్నాం మేమంటారు. యాత్రికులు అన్నప్పుడు గుడారాల్లో నివసించాడు. ఆయన గుడారాల్లో నివసించిన తర్వాత, ఇంకంతా చెప్పాలంటే మీకు కుదరదు కాబట్టి నేను కొత్తగా చెప్తున్నాను. ఆయన గుడారాల్లో నివసించిన తర్వాత ఆయన నివసించిన చోటుకే మనం చూస్తాం. ఇస్సాకు ఆ చోటుకు వచ్చినప్పుడు ఇస్సాకు 100 అంతల పంట ఆ చోట్లో వేశాడు. 26వ అధ్యాయంలో, ఆదికాండం 26వ అధ్యాయంలో అబ్రహాం అయితే భయపడి ఐగుప్తుకి వెళ్ళాడు. కానీ దేవుడు నీ తండ్రి వెళ్ళినట్టుగా వెళ్ళకూడదు, నేను నీకు తండ్రికి చూపించిన దేశం లేని ఎడారులైన ఉండాలనంటే అక్కడ గెరారు అనేటువంటి ప్రదేశంలో ఆ సంవత్సరం కరువులో పంటేసి 100 అంతల పంటగా అక్కడ ఫలించినట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి మీరు ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం చూస్తే ఆ దేశంలో, కరువు దేశంలో పంట ఇసాకేసి పండించినట్లుగా చూస్తూ ఉన్నాం. చదువు నేను ఒకసారి. ఆదికాండము 26:12 వచనం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఎడారి ప్రయాణంలోనే ఉండారు వాళ్ళు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై, ఏ దేశమందున్న వాడై? కరువు దేశమందున్న వాడై విత్తనము వేసి, అంటే పైన చదివితే వస్తుంది, కరువు దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 అంతల పంట పండాడంట. అంటే అక్కడున్న అబీమెలెకు రాజుకు బండ్లా, ఉన్నటువంటి వారికి పండ్ల, అందరూ కరువులో ఉండారు. కానీ ఇస్సాకుకు మాత్రం ఎలా పండిందంట? 100 అంతల పంట. అదే దేశం వల్ల ఉన్నాడు. ఆ తర్వాత మనం చూస్తాం, యాకోబు అదే దేశంలో నుంచి మళ్ళా సిరియా దేశానికి పారిపోయినాడు, లాబాను దగ్గరికి. మళ్ళా దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? తన తండ్రి ఇంటికి తీసుకొచ్చాడు. అవునా? ఏశావు ఎదుర్కోలా, ఇద్దరు కలుసుకొని మళ్ళీ ఎక్కడికి వచ్చారు? మళ్ళీ ఇస్సాకు నివసించిన దేశానికే వచ్చాడు. అంటే అబ్రహాము ఏ ఎడారిలో ఉన్నాడు ఆ దేశంలోనే ఉన్నాడు. తర్వాత ఏం జరిగిందిరనంటే భయంకరమైనటువంటి కరువు రావడం ప్రారంభించింది. అప్పుడు యోసేపు దాసుడుగా ఎక్కడికి అమ్మబడ్డాడు? ఐగుప్తుకు అమ్మబడ్డాడు. అర్థమైందా? యోసేపు దాసుడుగా ఐగుప్తుకు అమ్మబడిన తర్వాత ఈ దేశంలో కరువు బాగా అయిన తర్వాత ఇక్కడ నుంచి ఐగుప్తుకి ఎంతమంది ప్రయాణం అయిపోయినారు? 70 మంది ప్రయాణం అయిపోయినారు. ఏ దేశంలో నుంచి? దేవుడు చూపించిన దేశంలో నుంచి ఎంతమంది పోయినారు? 70 మంది పోయినారు. ఎక్కడికి? ఐగుప్తుకి.
దేవుడు చూపించిన దేశం ఏదనంటే ఇస్సాకున్న ప్రదేశం. గెరారు మనం చూస్తాం ఆ దేశం అంతా కూడా. దాంట్లో ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడి నుంచి ఇస్సాకున్న ప్రదేశంలో నుంచి ఐగుప్తుకి వెళ్ళారో, ఐగుప్తులో 430 సంవత్సరాలు జీవించారు వాళ్ళు. అర్థమవుతుందా? ఎక్కడి నుంచి? దేవుడు చూపించిన ప్రదేశంలో నుంచి ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత 430 సంవత్సరాలు అక్కడ జీవించారు. ఆ 430 సంవత్సరాలు వాళ్ళు ఏమి నేర్చుకున్నారు? ఐగుప్తు యొక్క ఆచారాలు నేర్చుకున్నారే కానీ, మీకు అర్థం కదా? ఐగుప్తు యొక్క ఆచారాలు నేర్చుకున్నారా? ప్రార్థన ఉందా? ప్రార్థన ఉండదా? ప్రార్థన ఉందా? దేవుని సన్నిధిలో ఆరాధించేదానికి ఏమైనా స్థలం ఉందా? కాదు. దాసులుగా ఉండారు. తిండి దొరికితే చాలరా నాయన అనుకుంటున్నారే కానీ ప్రార్థన లేదు, ఏమీ లేదు. 430 సంవత్సరాలు మూలిగారంట ఐగుప్తులో. అప్పుడు దేవుడు వాళ్ళ మొర విని మోషేని లేపాడు. దేవుని నామానికి స్తోత్రం. వెళ్ళింది ఎంతమంది అక్కడికి? 70 మంది. తిరిగి వచ్చింది ఎంతమంది? 6 లక్షలు. మళ్ళీ ఎక్కడికి వస్తున్నారు వాళ్ళు? మీకు అర్థమవుతుందా? మళ్ళీ ఎక్కడికి వస్తున్నారు వాళ్ళు వచ్చేటప్పటికి 5 జాతులు ఇక్కడ ఉన్నాయి. పెరిర్జీలు, ఎఫీసీలు, ఆ రకరకాలైనటువంటి జాతులు, కనానీలు మనం చూస్తాం కదా. 5 జాతులు ఇక్కడ చేరిపోయినాయి. ఎక్కడ? ఏ అబ్రహాం అయితే అరణ్యానికి వచ్చి గుడారం వేసుకొని పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశాడో ఆ ప్రదేశంలో 5 జాతులు వచ్చేసాయి. ఎవరోళ్ళు? అన్యులు. అక్కడ కనాను బొమ్మలు తయారు చేయనాయి. అది ఆ ప్రదేశంలో రకరకాలైన విగ్రహారాధన తయారైపోయింది. పిల్లల్ని ఆ బొమ్మలకు ఏం చేస్తున్నారంట? రక్తాన్ని ఒలికిస్తున్నారంట. అట్లాంటి భయంకరమైనటువంటి 5 జాతుల్ని దేవుడు వెళ్ళగొట్టి మళ్ళా ఇశ్రాయేలు తీసుకొచ్చి ఈ ప్రదేశం, దీన్నే కనాను దేశం అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఇప్పుడు లోకంలో నుంచి బయట పెరుక్కుని వచ్చినాడా లేకపోతే కాదా? మనకు పాత పాట ఉండేది, ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి పాడైన కోరహో పాపంబు మాని విధేయులై వీరాజుల్లుడి. పాడైన కోరహో పాపంబు మాని విధేయులై వీరాజుల్లుడి. పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. ఐగుప్తు ఆశలన్నిటిని విడిచిపెట్టి మళ్ళా దేవుడు ఇశ్రాయేలీలందరినీ తీసుకుని వచ్చి ధర్మశాస్త్రం ఇచ్చి ఆ ఆచారాలన్నిటినీ మీరు నేర్చుకోకూడదు, మీరు పరిశుద్ధులు గనుక నేను పరిశుద్ధునైన ప్రకారం మీరు కూడా ఏమవ్వాలి? పరిశుద్ధులు అవ్వాలని చెప్పి వాళ్ళకొక నిబంధన, పాత నిబంధన, ఆ గ్రంథాన్ని వాళ్ళకిచ్చి 5 కాండాలు వాళ్ళకిచ్చి ధర్మశాస్త్రం ఇచ్చి ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించమని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూశారు? ఇప్పుడు చూశారు? మీకు అర్థమవుతుందా? అప్పుడు అక్కడ దావీదు తర్వాత సొలొమోను కాలంలో యెరూషలేము దేవాలయం కట్టబడింది. అక్కడే దేవుని యొక్క నిబంధన ఉంది. ఆ యెరూషలేముని ప్రేమించువారు ఏమని చెప్పాడు? వర్ధిల్లుదురు అని చెప్పాడు. యెరూషలేము చుట్టూ శత్రువులు ఉన్నా కూడా ఇశ్రాయేలీయులను కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్లా ఆయన కాపాడుతూ, ఇప్పుడు చెప్పండి, యెరూషలేములో ఆనందం ఉందా లేదా? యెరూషలేములో ప్రార్థన ఉందా లేదా? యెరూషలేములో దేవుని ఆరాధన ఉందా లేదా? యెరూషలేములో దేవుని యొక్క ఘనకార్యాలు జరుగుతున్నాయా లేదా? యెరూషలేము అనేది మనం చూస్తాం, బెత్లెహేమ్ అంటేనే రొట్టెల ఇల్లని. ఆహారం ఏమన్నా కుదువ అవుతుందా? అట్లాంటి యెరూషలేములో ఒక అతను నివసిస్తా ఉంటే అతను యెరూషలేము నుండి దిగి యెరికోకి వెళ్తున్నాడు. ఈరోజు దేవుని సంబంధంగా మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు పరిశుద్ధత నుంచి మళ్ళా అపరిశుద్ధతకి దిగిపోతున్నావేమో చూసుకోవాలా. ఒక పరిశుద్ధుడు ఇతను, దేవుణ్ణి ఆరాధించేవాడు ఇతను, దేవుని సన్నిధిని అనుభవించిన వాడు. ఎప్పుడైతే చూడండి ఎక్కడికి పోవాలనుకుంటున్నాడు? ఎరుకోలు ఏముంటాయి? మన కాలాన్ని బట్టి చూస్తే రికార్డ్ డ్యాన్స్ ఉంటుంది. చెప్పండి, ఏముంటుంది అక్కడ?
చెప్పండి, ఏముంటుంది ఎరుకోలో? పాపం ఉంటుంది. అసభ్యకరమైనటువంటి జీవితం అది. ఇతను ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. పైన ఉన్నాడంటే పరిశుద్ధుడు. పరిశుద్ధతను వదిలిపెట్టి ఎక్కడికి పోవాలనుకుంటున్నాడు? మళ్ళా చెప్పండి, ఎక్కడికి పోవాలనుకుంటున్నాడు? ఒకసారి దేవుడు నిన్ను ప్రేమించి నీకున్నటువంటి రోగాన్ని విడగొట్టి, నేను చెప్పాను, ఆయనేం పరిశుద్ధుడు కాదు. ఎవరు? అబ్రహాము. అపరిశుద్ధతలో నుంచి పరిశుద్ధతలోకి తీసుకొచ్చాడు ఆయన్ని. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఎవడు కూడా ఈ లోకములో పరిశుద్ధుడిగా చలామణి ఎవడు రాలా. యేసు ప్రభువారు ఒక తప్ప ఎవడు కూడా. బైబిల్ చెప్పింది మనకు, బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతుడు లేడు. ఎవడు నీతిమంతుడు? ప్రభువారే. మరి ఆయన అక్కడి నుంచి లాక్కొని వచ్చి ఈ ఎడారి దేశంలో పెట్టి నలు దిశలు చూడమన్నాడు. ఈ దేశాన్ని, నువ్వు చూస్తున్న అరణ్యాన్ని నీకు దేశంగా ఇవ్వబోతున్నాను అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. అట్నే 430 సంవత్సరాల తర్వాత అబ్రహాం అని అయితే దక్షిణంగా చూడు, ఉత్తరంగా చూడు, తూర్పు చూడు, పడమట చూడు అన్నాడు. అదే ప్రదేశంలో 5 జాతులు, భయంకరమైన జాతులు, 5 జాతులు అంటే వాటిని వెళ్ళగొట్టి, చెప్పండి, యెహోషువ ద్వారా మళ్ళా ఇశ్రాయేల్ దేశాన్ని అక్కడ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ మనిషి పరిశుద్ధతలో నుంచి ఎక్కడికి పోవాలనుకుంటున్నాడు? చెప్పండి, ఎక్కడికి పోవాలనుకుంటున్నాడు? ఎప్పుడైతే నీ కుటుంబములో మనం చూస్తున్నాం, ఎప్పుడైతే కుటుంబ ప్రార్థన లేకుండా పోతుందో సైతానుగాడు ఎంటర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. యోబు గురించి దేవుడు మాట్లాడాడు. ఒక మాటను తీయండి, చూపిస్తాను. 1వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి, బాగుంటుంది. 5వ వచనం, యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దాం. వారి విందు దినములు పూర్తి కాగా. ఇప్పుడు చూడండి, యోబుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. పరలోకంలోకి సైతానుగాడు పోయాడంట. ఎక్కడికి పోయాడు చెప్పండి? ఇప్పుడు దేవదూతలు వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నారు. వాళ్ళతో కలిసి ఎవరు వచ్చాడు? సైతానుగాడు వచ్చాడు. అప్పుడు దేవుడికి తెలియదా ఈడెవడా? నువ్వెక్కడి నుంచి వస్తున్నారని అడిగాడు. నేను భూమి మీద అటు ఇటు ఊగులాడుతూ వచ్చానని చెప్పాడు. భూమి మీద ఊగులాడావు కదా, పరలోకంలో అయితే అందరూ పరిశుద్ధులే. భూమి మీద నేను చూసినప్పుడు యోబు అనే ఒకడు ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆ యోబుని గురించి నువ్వు ఆలోచించావని అడిగాడు. అప్పుడు ఈ సైతానుగాడు మాట్లాడాడు, యోబు ఊరకనే ఏమన్నా నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తముకును, అంటే 500 జతల ఎడ్లు ఉన్నాయంట. ఎడ్లకు కూడా కంచి ఉందంట. దేవుని నామానికి స్తోత్రం. 3000 ఒంటెలు ఉన్నాయంట. 3000 ఒంటెలకి ఏముందంట? సమస్తమని అన్నాడు. అంటే పశువులు కూడా ఏ వ్యాధి కూడా చెందకుండా ఉన్నాయి. పనివారు, బహుమంది పనివారు ఉన్నారు. ఎవరికి కూడా ఎలాంటి హాని లేదు. తెలుసా ఏ రోజులు తెలుసా అవి? యాకోబు కాలానికి సమకాలికుడు ఆయన. ఎవరికి సమకాలికుడు ఆయన? యాకోబుకు సమకాలికుడు. యోబు గ్రంథంలో కల్దీలు ఉంటారు. కల్దీలు ఊర నుంచి ఎవరు వచ్చారు? అబ్రహాం వచ్చాడు. అంటే ఏ కాలానికి సంబంధించినడు యోబు? మనకైతే కీర్తన గ్రంథం పక్కనే పెట్టాడు, కానీ యోబు గ్రంథం ఆది కాండంలోనే రాయాలి దాన్ని. అంటే అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి సమకాలికుడు ఆయన. యాకోబు వచ్చి 147 సంవత్సరాలు జీవిస్తే యోబు వచ్చి 140 సంవత్సరాలు జీవించాడు. ఏ కాలానికి సంబంధించాడు చెప్పండి మీరు? ఇప్పుడు యోబు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 140. యాకోబు ఎంత జీవించాడు? 147. 7 సంవత్సరాల తేడా యాకోబుకి, యోబుకి. అంటే ఏ కాలానికి సంబంధించినడు? ఒక పక్క ఇశ్రాయేల్ దేశం ఆశీర్వదించబడుతుంటే, ఒక పక్క ఊజు దేశంలో యోబు అనే భక్తుడు ఉన్నాడంట. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు యోబుని గురించి సైతాన్తో మాట్లాడాడు దేవుడు. ఏమైనా మాట్లాడాడంటే, అవునా నేను అతనికి కంచేశానా, అందులో బట్టేనా భయభక్తులు కలిగి ఉన్నాడంటావా? సరే, ఇదిగో నీకు అవకాశం ఇస్తుండా. అంటే దాని అర్థం ఏం చెప్పండి? నీకు పర్మిషన్ ఇస్తున్నా అంటే నాకు అర్థమైంది, కంచె దాటి అవతలకు పోయేదానికి పర్మిషన్ ఇస్తుండా. నీవు గాని అతన్ని ముత్తిని ఎడాలన్నాడు. నువ్వే కానీ ఇప్పుడు కానీ కంచి తీసేస్తే నీ ముఖాన్నే ఉమ్మేసి నిన్ను దూషించి వెళ్ళిపోతాడని చెప్పాడు సైతానుగాడు దేవుడితో. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? నీకు నేను పర్మిషన్ ఇస్తున్నా, నీకు నేను అవకాశం ఇస్తుండా. అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు, చెప్పండి, అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టకూడదు. అతని ప్రాణాన్ని ముట్టకూడదు, కానీ నీకు పర్మిషన్ ఇస్తున్నా. ఇప్పుడు సైతానుగాడు వచ్చాడు. సైతానుగాడు ఇంట్లోకి రాగానే కల్దీలు వచ్చి పశువుల కాపల మీద పడ్డారంట. చూసారా?
నేను ఇక్కడ ఆలోచించినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఒక మాట అంటానేనండి. అక్కడ ఉన్నత దేహులు నెఫీనీయులు ఉండారంట. వాళ్ళు ఎలాంటి వారంట? వాళ్ళు ఉన్నత దేహులు అంట. వాళ్ళ దృష్టికి మేము ఎట్ట కనబడుతున్నాం? ఇశ్రాయేలు చెప్పిన మాట, మిడతల వలె కనబడ్డాం అన్నాడు. ఇంతకుముందు ఉన్నత దేహులు అనే వాళ్ళు యోబు యొక్క కాపర్ల మీదకి వచ్చినప్పుడు దేవుడు కంచేశాడు కాబట్టి యోబు కాపర్ల వాళ్ళని తరిమేవాళ్ళు. కానీ ఇప్పుడు కంచె తెగేటప్పటికి వాళ్ళు చీల మీద ఏం చేస్తున్నారు? పడ్డారు. సమస్తం నాశనం అయిపోయిందా లేదా? చెప్పాలి మీరు. సమస్తం నాశనం. ఎవరు నాశనం? ఎవరు పర్మిషన్ ఇచ్చింది? దేవుడే. కుమారులు చచ్చిపోయినారు. మీకు అర్థమవుతుందా? 7 మంది కుమారులు చచ్చిపోయినారు. 7 మంది కుమార్తెలు చచ్చిపోయినారు. ముగ్గురు కుమార్తెలు. 7 మంది కుమారులు, 10 మంది చనిపోయినారు. మీరు ఆలోచించండి ఒకసారి. కొన్నిసార్లు మనకు ఏదైనా జరిగి ఒక బిడ్డ పోగొట్టుకున్నప్పుడే ఏమి దేవుడు అని చెప్పి దేవుడిని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిన వాళ్ళు చాలామంది చూస్తున్నాం. 10 మంది కుమారులు కుమార్తెల్ని, 3 కుమార్తెల్ని 7 మంది కుమారులు పోగొట్టుకున్న తర్వాత యోబు మాట్లాడిన మాట యెహోవా ఇచ్చెను. చూడండి, పరలోకంలో సైతానుగాడు మాట్లాడిన మాటలు యోబుకి ఏమన్నా తెలుసా? అర్థమవుతుందా? సైతానుగాడు పరలోకంలో దేవుడితో మాట్లాడిన మాట యోబుకి తెలుసా? తెలుసుంటే ఇంకా ఏం చేసిండేవాడు? ఈ గ్రంథాన్ని యోబు రాయిలా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక యూదుని చేత రాయించాడని చరిత్ర చెప్తుంది. కాలాన్ని బట్టి తర్వాత పరిశుద్ధాత్మ దేవుడే దీన్ని రాయించాడు కాబట్టి పరలోకంలో జరిగే విషయాలు యోబుకు తెలియవు. ఇప్పుడు మీరు ఆలోచించండి, యోబు ఎంత గట్టిగా ఉన్నాడు అంటే. ఇంటికేముంది? ఆ కంచె అంటే ఏంది? 5వ వచనంలో చెప్తున్నాడు కంచె అంటే ఏంది. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు కుమారులు వాళ్ళు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించారేమని చెప్పి వారిని పిలవనంపించి పవిత్రపరిచి అరుణోదయమున వాళ్ళని ఏం చేస్తున్నాడంట? ఒక్కొక్క నిమిత్తము దహన బలిని అర్పించు వచ్చా. అంటే ప్రార్థన జరుగుతుందా లేదా? చెప్పాలి, జరుగుతుందా లేదా? ఈ ప్రార్థన సాతానుగాడు కనబడుతుంది. నీ ఇంట్లో ప్రార్థన నీకు కనపడదు, దెయ్యానికి కనపడుతుంది. గుర్తుపెట్టుకో. దేవుని నామానికి స్తోత్రం. నీ ఇంట్లోకి రావాలనంటే దేవుని పర్మిషన్ తీసుకోవాలి. ఇంకా నువ్వు గాన పరిశుద్ధుడు అయితే నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ ప్రార్థన దోపం వల్లే పైకి పోతుంది. పైకి కాదు, నీ ఇంటి చుట్టూ కంచెదే. నీ చుట్టూ కంచె ఉంది, నీకు తెలియదు. నువ్వు ఎంత ప్రార్థనలో దేవునికి సహసంబంధం కలిగి ఉంటే నీ చుట్టూ కంచె ఉంది. సైతానుగాడు రావాలంటే తలకిందులు పడాలి వాడు. ఎందుకంటే వాడు అడిగేసినప్పుడు ఆ ప్రార్థన వాడికి కాల్ చేస్తుంది. అది రాలేడు, అడిగేసి రాలేడు లోపలికి. ఎందుకో తెలుసా? యోబు ఇంట్లోకి పోలేకపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోబు ఇంట్లోకి పోలేకపోతున్నాడు. నీవు అతని చేతి పనిని ఆశీర్వదించావు, అతని ఇంటి చుట్టూ ఏ వేశావు? కంచేశావు. నేను ఎట్టపోతాను అంటున్నాడు. ఈ రోజు నీకు ప్రార్థన జీవితం, పరిశుద్ధత అనేది ఒక ప్రార్థనగా ఉంటే మనుషులు కాదు, సాతానుగాడే నీ ఇంట్లోకి రాలేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందా? అట్లాంటి కంచె కలిగినటువంటి యెరూషలేము, అట్లాంటి ప్రార్థన జీవితం కలిగిన యెరూషలేము, ఆ యెరూషలేములో నుంచి ఈడు బయట రావచ్చా? వెళ్తుండారా? సీరియల్ అనేదానికి ఏమన్నా వెళ్ళిపోతుండారా? సినిమా అనేదానికి, ఈదుల్లో లోక మర్యాద ప్రకారంగా కూర్చొని మాట్లాడేదానికి ఏమన్నా వెళ్ళిపోతుండారా? అపవిత్రమైన మాటలు మాట్లాడేదానికి వెళ్ళిపోతుండారా? నీ దేహాన్ని పరిశుద్ధంగా నువ్వు కాపాడుకుంటున్నావా? నీ నాలుకని పాపము చేయకుండా నీ నాలుకతో నిబంధన చేసుకుంటావా? నీ కన్నులు అపవిత్రమైన దాన్ని చూడకుండా నీ కన్నులకి నిబంధన, యోబు అంటాడు, నా కన్నులకి నేను నిబంధన చేశాను అంటున్నాడు. పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవించినప్పుడు నీ చుట్టూ కంచె ఉంది. అట్లాంటి కంచెని వదిలిపెట్టి దిగాడంట ఇతను. ఎక్కడికి దిగాడు? ఎరికోలో ఏం చూడాలనుకుంటున్నాడు? చూడండి, యాకోబు రాసినటువంటి పత్రికలో ఒక చక్కటి మాట ఉంటుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13-15 వచనాల్లో ఒక చక్కటి మాట ఉంటుంది. తొందరగా చదువునైనా. నేడైనను రేపైనను ఏమనుకుంటున్నామంటే మనము? నేడైనను రేపైనను ఒకానొక పట్టణంకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించడం. దేనికోసం బయలుదేరుతున్నాడు? ఒరే, 7 ఉంటే ఒకటే ప్రార్థన అంటున్నాడు రా యాజకుడు. 7 ఉన్నానంటే ఒకటే, ఏమి చూడలేకపోతున్నాను, రికార్డు చూడలేకపోతున్నాను, ఆ సినిమాలు చూడలేకపోతున్నాను, ఆ మనుషులు అరుచుకుంటుంటే గొడవలు చూడలేకపోతున్నాను.
మన యెరూషలేములో మాత్రం పరిశుద్ధంగా ఉండదురా, ఏమీ కనబడట్లేదు, చెయ్యి ఈ బతుకు నాకు వద్దని చెప్పి అపవిత్రమైన బతుకు కోసం పరిగిస్తున్నాడు. ఏ బతుకొద్దని? పరిశుద్ధమైన బతుకొద్దని అపవిత్రమైన బతుకు కోసం పరిగిస్తున్నాడు. దిగాడంట. దిగడం అంటే అర్థమవుతుందా? పరిశుద్ధత నుంచి విడిచిపెట్టడం దిగడమే. నీ ప్రార్థనా జీవితం ఈ రోజు నువ్వు ప్రార్థన చేయలేదని అంటే నువ్వు దిగిపోవడమే. నువ్వు దేవునితో కలిసి సహసంబంధంగా లేవనంటే దిగిపోవడమే. ఒకనొక పట్టణంకి వెళ్ళి సంవత్సరం ఉండి లాభం సంపాదించుకుందాం రండని చెప్పుకుని వారులారా, రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది. అంతలో ఉండి అంతలో మాయమైపోయే ఆవిరి. చూస్తూ ఉంటాం ఆవిరి. మీరు ఎసురు పెట్టినప్పుడు ఆవిరిని చూస్తూ ఉంటారు. చూస్తూ ఉంటారు, అంతలో కనపడదు అది. అట్లాంటిదే చూస్తూ ఉంటా, మనిషి లేడు. చూస్తా, అయ్యా నిన్నున్నాడయ్యా ఈరోజు లేడు, అంతే, ఆవిరే. అట్లాంటి జీవితం కలిగినటువంటి నువ్వు ఈరోజు అక్కడి నుంచి దిగిలిపోయేదానికి ప్రయత్నం చేశాడు. దిగాడంట. ఎప్పుడైతే ప్రార్థనా జీవితం నుంచి దిగాడో ఎవడి చేతిలో పడ్డాడు చూడండి. కాసుకొని ఉంటాడు వాడు. ఎక్కడ ఉంటాడు వాడు? నీ ఇంట్లో ఉండడు, కానీ నీ ఇంటి బయట మాత్రం ఏం చేస్తాడు? కాసుకొని ఉంటాడు. వీడెప్పుడు ప్రార్థన చేయడా, నేను దూరేద్దామా అని చూస్తుంటాడు. కొన్నిసార్లు చిచ్చులు పెట్టేస్తాడు. చక్కగా వండుకుంటారా, బాగా మంచి భోజనాలు వండుకుంటారా, అన్నీ తీసుకొచ్చుకుంటారా, అన్నం కాడ కూర్చునేటప్పుడు అన్నీ ఉంటాయి ముందరేమో. ఏదో ఒక పొరపాటున ఒక మాట అంటాడు, సప్పంగా ఉందబ్బా, ఉప్పు వేస్తే బాగుండేది అని అంటాడేమో. అంతేనా? ఉప్పు లేదని అనింది దానికి, మీ అమ్మ బాగా చేసిందనే ఉప్పు పెట్టా అని అంటది. నేను అడిగింది అని నువ్వు చెప్పేది అందని చెప్పి అక్కడున్న రోహల పడ తీసుకుంటాడు. ఇక వాడు కొట్టుకోవడంలో చూడు, ఈ అన్నం ప్లేట్ తీసి ఆడకేస్తాడు. ఆ కూర దబ్బరను ఒక తన్ను దంతే పోయి పాకెట్లో పడి ఉంటుంది. ఈ అన్నం దబ్బర తీసుకెళ్ళి ఏ ఇది తిన్నాయి, భలే విందు చేసుకుని ఉంటాయి కుక్కలు. వీళ్ళు ఎప్పుడు గొడవలు వేసుకుంటారో మనం కాసుకొని తిందాం అనుకుంటా. అవి కూడా ఎక్కడ పెడుతున్నాడు? నువ్వు ప్రార్థన జీవితం లేనప్పుడు, నువ్వు వాక్యం చదివినప్పుడు భర్తతో ఎలా మెలగాలో నీకు అర్థమవుతుంది. జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది. ఇల్లు కట్టుకుంటుందని అంటే సిమెంట్ వేసి ఇల్లుని కడుతుందని కాదు. తన ఇల్లుని జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందని అంటే ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి చిందరవదలు లేకుండా తన జ్ఞానముతో సంసారాన్ని ఏం చేస్తుందామే? కట్టుకుంటుంది. ఇది దాని అర్థం. అంతేగాని ఇల్లు కడుతుందని కాదు. ఆ అమ్మ వచ్చింది, ఇంట్లో ఉంటుందో బయట ఉంటుందో కూడా తెలియదు, కానీ ఆ పిల్లలు చూడండి చదువుతున్నారు, ఎడ చదువుతున్నారు. ఆ అమ్మ వచ్చిన తర్వాత వాళ్ళ అత్త గయ్యాలుగా ఉండేదయ్యా, కానీ ఇప్పుడు ఆమె కూడా మాట్లాడడం లేదయ్యా అని అంటే ఏం కట్టింది ఆమె? చెప్పండి, ఏం కట్టింది? వాళ్ళ మరిది పోకిరి శాస్త్రాలు చేసేవాడయ్యా, కానీ ఎట్లా ఏం చేసిందో కానీ వాళ్ళ మరిది వాళ్ళందరూ కుటుంబం అంతా సమాధానంగా ఉండదని అంటే ఏం కట్టింది? ఇల్లు కట్టింది. ఈరోజు నువ్వు అలాంటి పరిస్థితిలో నువ్వు కట్టుకోవాలి. అట్లాంటి పరిశుద్ధమైన జీవితంలో నుంచి ఎరుకోకి దిగి వెళ్ళాడో లేదో ఎవరి చేతిలో పడ్డాడు? చెప్పాలి, ఎవరి చేతిలో పడ్డాడు? నేను చదవాలి ఇప్పుడు. మళ్ళా ఎవరి చేతిలో పడ్డాడు? దొంగల చేతిలో చిక్కాను. ఎవరి చేతిలో చిక్కాడు? వాడి చేతిలో చిక్కంగానే వాడు డబ్బులు దోచుకుని, నాకు బాగా ఆశ్చర్యం వేసింది. ఎవడన్నా దొంగ ఫస్ట్ ఏం చేస్తాడంటే మెల్ల చేయిని చూస్తాడు, జోబిలో డబ్బులు చూస్తాడు, చేతిలో ఉంగరాలు చూస్తాడు. ఈ ఎత్తుకుని పారిపోతాడే కానీ కొట్టేసి ఏం పెరుక్కున్నాడంటే వాడు నాకు బాగా ఆశ్చర్యం వేసింది. వాడు ఏం పెరుక్కున్నాడంటే ఇప్పుడు బట్టలు దోచుకుని. చెప్పండి అమ్మా, ఏం పెరుక్కున్నాడు? వాడి చేతిలో పడంగానే వాడు ఫస్ట్ పెరుక్కున్నది ఏదనంటే వాడు వస్త్రాలు దోచేసినాడు. ఏం దోచేసాడు? చూడండి, మనకిచ్చిన వస్త్రాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనంలో సంఘానికి ఒక వస్త్రం ఇచ్చాడు దేవుడు. సంఘము అన్నప్పుడు ఒకవేళ ప్రభు చిత్తం అయితే రేపు మీటింగ్లో ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. అప్పుడు మీకు దాని గురించి బాగా క్లారిటీ ఇస్తాను. అక్కడ దేవుని చిత్తం అయితే ప్రభు చిత్తం, ప్రభు మనకి ఇచ్చినప్పుడు. ఎందుకంటే చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ అర్థమయ్యే రీతిలో చెప్దాం అనుకుంటున్నాను దాన్ని. ఇక్కడ వస్త్రం అంటే ఏందో చూడండి. ఆమె ధరించుకున్నటకు చదువునైనా 19:8 వచనం. ప్రకటన గ్రంథం 19 మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను. ప్రకాశము అంటే వెరీ గుడ్. ప్రకాశం అంటే ఏంది? వెలుగు.
ప్రకాశం అంటే వెలుగు, వెలగతుందంట, దగదగ మెరుస్తుందంట. ప్రకాశములను నిర్మములు అని అంటే ఏ మచ్చ డాగ్గు లేకుండా తెల్లంగా ఉండేదాన్ని ఏమంటారు? నిర్మలము. నిర్మలం అని అంటే కనీసం ఒక్క నలుసు కూడా దానికి ఆ బట్టకి లేదురా అని అంటాం మనం. ఒకటి వచ్చి మెరుస్తుందంట, ఇంకొకటి వచ్చి ఏ మచ్చ కూడా లేదంట. ప్రకాశములను నిర్మములైన సన్నపు నారబట్టలు అన్నాడు. సన్నపు నారబట్టలు అంటే రాజులు ధరించే వస్త్రం. ఎవరు ధరించే వస్త్రం? రాజులు ధరించే వస్త్రం. ఆమె అనగా పురుషుడు స్త్రీ కలిసి అక్కడ మనం సంఘంగా ప్రభువుని ఎదుర్కోబోతున్నాం. మనకు ఇవ్వబడ్డాయంట. ఏమి ఇవ్వబడ్డాయంట? చదువునైనా. ఆమెకు ఇవ్వబడేను అవి పరిశుద్ధ నీతి క్రియలు. ఇప్పుడు చెప్పండి అమ్మ, వస్త్రమా క్రియలా? వస్త్రాలే, కానీ ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? ఫస్ట్ రాగానే ఏం దోచుకున్నాడంటే ప్రకాశములను నిర్మములను దేవుని సన్నిధిలో అతడు మంచి క్రియలు దోచేశాడు. చెప్పండి ఏం దోచినాడు ఇప్పుడు? చెప్పండి ఏం దోచుకున్నాడు? తనకిచ్చినటువంటి దేవునికి ఎదుర్కొనే దానికి పోవాలి కదా. రేపా ఎదుర్కొనే దానికి పోయినప్పుడు అక్కడ ఏముండాలి నీకు? ప్రకాశములను నిర్మములైన వస్త్రం ఉండాలి. ఫస్ట్ ఈడెప్పుడైతే పరిశుద్ధతలో నుంచి బయట వచ్చాడో దాన్ని ఏం చేశాడు? దోచుకునేసాడు. అసలు ఇంకొక విషయం చెప్పమంటారా? వస్త్రము క్రియ అనే దానికి నేను బాగా ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి మాట ఏంటో తెలుసా? ఈ వస్త్రం వేసాను నేను. ఈ స్థలానికి వచ్చినప్పుడు ఈ వస్త్రం వేస్తే ఎక్కడికి వచ్చాను నేను? ఇంటికాడ వేసుకున్నాను నేను వస్త్రం. ఈ వస్త్రం వేసుకుని ఇంట్లో కూర్చుంటానా? అమ్మ మీరు అర్థం చేసుకోవాలా. ప్రకాశములను నిర్మములునంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంఘాల్లో అందరికీ తెల్ల బట్టలు కుట్టించేసి వైట్ అండ్ ప్యాంట్ వేసి యూనిఫామ్ పెట్టేస్తున్నారు. నువ్వు తెల్ల బట్ట వేసుకుని కూర్చొని బయట పోయి 4 అడిగిన తర్వాత నీ బట్ట ఏమైంది? మీకు అర్థం కదా? నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నా ఈ బట్టల గురించి అక్కడ రాయలేదే. బట్టలు అన్నప్పుడు ఏమన్నాడు అక్కడ? క్రియ అన్నాడు. క్రియ అన్నాడు. నువ్వు నడిచే నడత. ఈరోజు నేను దీన్ని అక్కడ వేసుకొని ఇంట్లో కూర్చుంటానా? మీరు ఏదన్నా మంచి వస్త్రం వేశారంటే ఇంట్లో కూర్చుంటారా? ఇంట్లో ఉన్నప్పుడు దానికి తగిన వస్త్రం ఉంటుంది. ఒక టవల్ ఉంటుంది, ఒక లింగి ఉంటుంది, ఒక బనీన్ వేసుకొని అక్కడ కూర్చుంటాం. అది ఇంటికి సంబంధించింది అది. కానీ నువ్వు ఒక షర్ట్ వేసి ఒక ప్యాంట్ వేసావంటే ఇంట్లో కూర్చుంటావా? కానీ నేనేం చెప్తున్నానంటే ఈ షర్టు ప్యాంట్ వేసి పరిశుద్ధ స్థలం లేకొస్తే పరిశుద్ధ క్రియ. అదే 20,000 చీర కట్టుకుంటుంది, పోయి ఎక్కడ కూర్చుంటా తెలుసా? అదే క్రియ. అప్పుడు చెప్పండి ఆ బట్ట ఏంది? యెషయా గ్రంథం 64:6 వచనంలో మాట్లాడుతున్నాడు. మేమందరమే అపవిత్రమంటే వారిమైతమే, మా నీతి క్రియలన్నీ ఏమైనాయి? మురికి బట్టలు అయిపోయినాయి. నీ నీతి క్రియ ఏమైంది? కాస్త మురికి బట్ట అయిపోయింది. ఎందుకనంటే వీడు ఏ వస్త్రం వేసుకున్నాడు? పరిశుద్ధ వస్త్రం వేసుకున్నాడు. వేసుకుని ఎక్కడికి పోవాలా? స్థలం లేకపోవాలా. కానీ వేసుకున్నవాడు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ఎరుకోకు వచ్చాడు. అప్పుడు ఆ వస్త్రం ఏమైంది? దోచుకోబడింది. ఏ వస్త్రమో మురికైందంటే నువ్వు పాపం చేస్తే మురికి అవుతుంది. వీడు ఎక్కడికి వస్తున్నాడు? ఇప్పుడు ఎరుకోకు వస్తున్నాడు. వస్తా ఉండే మధ్యలో సైతానుగాడు ఏం చేశాడు? పెరుక్కున్నాడు దాన్ని. దేన్ని? ఆ ప్రశస్త వస్త్రాన్ని పెరికేసి తన దగ్గర ఉన్న మురికి వస్త్రాన్ని పెరికేస్తాడు. ఏమి లేవు, బట్టలు లేవు, ఇచ్చేసాడు. ఇప్పుడు మీరు ఆలోచించాలా. దిగడంగానే ఏం పోయింది? ఆ వస్త్రం పోయింది. తర్వాత మనకి ఇంకొక వస్త్రం ఉంది, చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 61:3లో చాలా శ్రేష్టమైన 2 వస్త్రాలు మనకు కనబడతాయి. చూద్దాం ఒకసారి. సియోనులో దుఃఖించే వారికి చూడండి. ఒకవేళ సియోన్ అన్నప్పుడు యెరూషలేం పట్టణం అంతేనా? యెరూషలేం పట్టణంలో ఉండి కూడా, పరిశుద్ధులు ఉండి కూడా నువ్వు దేవుణ్ణి ఫస్ట్లో నమ్మలా. కానీ యాజకుడు వచ్చి నిన్నేం చేశాడు? నిన్ను పురుగొలిపి మందిరానికి నడిపించాడు. నువ్వు లేవీడివే, నువ్వు ఇశ్రాయేలుడివే. కానీ కొన్నిసార్లు నువ్వు దేవుని మందిరానికి రాకుండా అటు ఇటు ఉంటే యాజకుడు ఏం చేశాడు? నిన్ను ఇంటికి వచ్చి పరామర్శించి రాయని దేవుని మందిరానికి వస్తే కదరా నీకు ఆశీర్వాదం అని చెప్పి తీసుకుని మందిరానికి పోయినాడు. మందిరానికి తీసుకుని పోగానే ఇతను ఏడుస్తున్నాడు. ఇంట్లో పరిస్థితిని బట్టి ఏం చేస్తున్నాడు ఇతను? చెప్పండి ఏం చేస్తున్నాడు? దుఃఖిస్తున్నాడు. దుఃఖించేవాడికి ఏం చేస్తున్నాడు అంటే దేవుడు మందిరములో సియోనులో దుఃఖించువాడికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును. ఆ దుఃఖాన్ని తీసేసి సంతోషాన్ని ఇచ్చాడా లేదా దేవుడు? ఉల్లాసంగా ఉండాడా లేదు ఇతను?
సంతోషం పిల్ల బిడ్డలతో ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఇదిగో ఈ స్థితిలో నుంచి నేను ఈ స్థితిలోకి వచ్చాను, ఈ రోజు నుంచి మనకు దుఃఖం పోయింది బాబా, దేవుడు నన్ను ఏం చేశాడు? ఆశీర్వదించాడని చెప్పి ఆ దుఃఖానికి బదులుగా ఏమి ఇచ్చాడంట? ఉల్లాస వస్త్రం ఇచ్చాడు. భారభరితమైనటువంటి ఆత్మక ప్రతిగా ఏమి ఇచ్చాడంట? స్తుతి వస్త్రం ఇచ్చాడు. చూడండి, దేవుణ్ణి స్తుతించే వస్త్రం ఇచ్చాడంట, ఆయనకి ఉల్లసించే వస్త్రం ఇచ్చాడంట. ఇప్పుడు ఆ రెండు ఏమైనాయి? ఎవడు? మనకు బైబిల్లో విత్తనాల గురించి చేసినటువంటి దాంట్లో ఒక మాట ఉంటుంది, త్రోవ పక్కన పడ్డ విత్తనం అంతా ఎవరెత్తుకెళ్ళారు? చెప్పండి, ఎవరెత్తుకెళ్ళారు? ఆకాశ పక్షులు వచ్చి వాటిని ఎత్తుకెళ్ళాయి. దాన్ని దేవుడు వివరించేటప్పుడు ఏం చెప్పాడు? అపవాది ఎత్తుకుని వెళ్ళాడని చెప్పాడు. అవునా? త్రోవ పక్కన పడ్డవాడు ఎవడనగా వినువాడే కానీ దాన్ని గ్రహించలేడు. కాబట్టి అపవాది వచ్చి పడిన విత్తనాన్ని ఏం చేశాడు? ఎత్తుకొని పోయినాడు అన్నాడు. ఇప్పుడు కూడా వస్త్రాలు ఎవరు ఎత్తుకొని పోతున్నారు? చెప్పండి, దోచుకున్నాడా లేదా? నువ్వు రక్షించబడిన తర్వాత పరిశుద్ధ స్థలంలో నుంచి ఎప్పుడైతే, నేను అంటున్నాను, దిగి వెళ్ళడం అని అంటే ఆ రోజైతే ఎరుకోకి వెళ్ళాడు. ఈ రోజైతే నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లే. ప్రార్థన చేయకపోయినా దిగిపోయినట్టే గుర్తుంచుకోవాలి. మీరు నీ ఇంట్లో పిల్లల్ని దేవుల్లో నడిపికపోయినా కూడా దిగిపోయినట్టే. మనం పరిశుద్ధతని విడిచిపెడితే దిగిపోయినట్టే లెక్క. మనం ఎప్పుడైతే, నేను చెప్పాను, సాతాను యోబు ఇంట్లోకి రావాలంటే ఎవరు పర్మిషన్ తీసుకుని వచ్చాడు? దేవుడు పర్మిషన్ తీసుకుని వచ్చాడు. దేవుడు గాను పొమ్మనకపోతే, నువ్వు పోయేదానికి లేదని అంటే పోతాడా ఎప్పటికైనా ఇంట్లోకి? ఒక మాట చెప్పనా, 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయంలో మళ్ళా వచ్చాడు. అంటే ఫస్ట్ అధ్యాయంలో ఆస్తి అంతా పోయింది, ఒంటిలో గింట్లో అన్నీ పోయినాయి. 2వ అధ్యాయంలో ఏం చేసినాడంటే, యోబు తన యథార్థతను ఇంకా ఉన్నాడు చూసావా అని దేవుడు అంటే, ఇంకా యోబు ఊరకనే ఉన్నాడు అనుకున్నావా? ఈసారి నాకు ఇయ్యే, అతన్ని మొత్తతానన్నాడు. మళ్ళీ పర్మిషన్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వచ్చేసినాడు? ఇందాకేమో పొలం మీదకు పోయినాడు ఫస్ట్ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో ఇంట్లోకి వచ్చేసినాడు. ఇంట్లోకి వచ్చేసి 2వ అధ్యాయంలో పిల్లల్ని అందరినీ చంపేశాడు. అవును కదా? దేవుడు ఒక మాట అన్నాడు, నువ్వు యోబును చంపినా యోబును కూడా ముట్టకూడదు అన్నాడు. యోబును ముట్టకూడదని అంటే దేవుని ఆజ్ఞది, వాడు ముట్టేదానికి లే. ఇప్పుడు యోబు పిల్లలు చచ్చిపోయినారు, యోబుకి కురుపులు రప్పించేశాడు 2వ అధ్యాయంలో. ఈ కురుపులతో బాధపడుతుంటే అయ్యగారు ఎవరు లేక దూరినాడు తెలుసా? భార్య లేక దూరినాడు. చూసారా ఎక్కడికి వచ్చాడు? ఎక్కడ దాకా వచ్చాడు చెప్పండి? ఇంట్లోకి వచ్చేసినాడు. ఇంట్లోకి వచ్చి ఎవరు లేక వచ్చినాడు? మళ్ళా భార్యలోకి వచ్చేసినాడు. భార్యలోకి వచ్చి భార్య ద్వారా మాట్లాడుతున్నాడు, ఏమయ్యా ఆ దేవుణ్ణి దూషించి యథార్థతను ఇంకా విడిచిపెట్టవా? ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది. ఆ మాట అనొచ్చా? దేవుణ్ణి దూషించి చచ్చిపోనంటుంది. అంటే ఎక్కడ దాకా వచ్చేసినాడు? కంచె తెగితే వచ్చేస్తాడో గుర్తుపెట్టుకోవాలా? నీ ఇంట్లో ఎందుకు భార్యాభర్తలో గొడవలు పడుతున్నాయంటే కంచె లేదు. ప్రార్థన చేయండి, ప్రార్థనలో కూర్చోండి, దేవుని వాక్యం చదవండి. ఈ వాక్యము మీరిద్దరు ఎలా గొడవ పడకుండా ఉండాలో నేర్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలో నేర్పిస్తుంది. అందుకని జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునానంటే ఆమె ఏం చేస్తుందంట? పనివారికి బత్తి వేరుపరుస్తుందంట. సామెతల గ్రంథం 30:31-10లో మనం చూస్తాం కదా, గుణవతైన భార్య దొరకడము అరుదుననే. ఆమె ప్రార్థనా జీవితంలో ఉంటుంది. ఆమె జీవితంలో ఆమె విధంగా ఉండాల్సి. ఒకప్పట్లో ఆమె దగ్గరకి రాలేనటువంటి సైతాను గాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఎప్పుడన్నా యోబుని ఒక మాట అన్నదా? అప్పుడు యోబు ఏమన్నాడు తెలుసా? దేవుడు మనకు అన్ని ఇస్తేనే దేవుణ్ణి స్తుతించాలా, దేవుడు ఈకపోతే మనం దేవుణ్ణి స్తుతించకూడదా అంటే దాని అర్థం ఏంటి? ఆ మాట ఆమె ఎప్పుడు అనలా, అనింది కాబట్టి చెప్తున్నాడు ఆయన. యోబు గ్రహించేసినాడు, ఈమె లేక ఎవరో దూరి అయినాడు. ఇప్పుడు దాకా మాట్లాడినటువంటి ఆమె ఇప్పుడు మాట్లాడుతుందంటే మూర్ఖురాలు మాట్లాడతారమ్మా, నువ్వు మాట్లాడకూడదు. మూర్ఖురాలను కూడా అనలేకపోయినాడు ఆయన. మూర్ఖురాలు అయితే అలా మాట్లాడతారు, నువ్వు మూర్ఖురాలు కాదు. నువ్వు 100 సంవత్సరాలు నాతో కాపురం చేసినటువంటి ఆమె, దేవుని నామానికి స్తోత్రం. 100 సంవత్సరాలు కుటుంబ ప్రార్థనలో ఉన్నటువంటి ఆమె, 100 సంవత్సరాలు అరుణోదయమున బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఉన్నటువంటి ఆమె. నీకు తెలియదా? ఈరోజు ఆయన అర్థం చేసుకున్నాడు ఏమి దూరింది, ఏం జరిగిందని. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలనంటే, పరిశుద్ధతలో నుంచి నువ్వు దిగకూడదు. నేను ఇందాక చెప్తున్నాను, నువ్వు వేసుకున్న బట్ట దేవుణ్ణి మహిమపరచడానికి ఉపయోగపడుతుందా, దేవుణ్ణి అవమానపరచడానికి ఉపయోగపడుతుందా చూసుకోవాలా. ఈరోజు మనుషులు రకరకాలైనటువంటిది ఎవరిని ఫాలో అవుతున్నారు? మనుషులు
సేవకులతో సహా ఎవరిని? సెలబ్రిటీ. అర్థమవుతుందా? సెలబ్రిటీ పాస్టర్లు కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదే వాక్యము ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని చెప్తే అది మాత్రం పక్కకు దోస్తారు. ఇప్పుడు హెలికాప్టర్లో దిగి వచ్చి చెప్పాడు అనుకో, అసలు హెలికాప్టర్లో దిగేవాడికి ఏమీ తెలియదు, కానీ తెలియనటువంటి వాడు ఏమి అమ్మా అరిచేస్తారు అట్నే ఓ అని. దేవుడు ఎక్కడో బొమ్మన్లా, ఎక్కడికి ఇవ్వాలా? నీ సంగము లేని నీలేనే ఇచ్చున్నాడు దేవుడు వాక్యాన్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ సేవకుల నోట్లనే పలికిస్తాడు నీకు. సంఘ బిడ్డలు లేని లేస్తారు. ఎందుకంటే ఆ దినమన ఎవరాండ్ల మీదనో యవనుల మీద ఉన్న ఆత్మని కుమ్మరిస్తాను. పరిశుద్ధాత్మ ఉన్న దినాలు ఇవి. బిడ్డలు ఎప్పుడు పరిశుద్ధతలో జీవిస్తారో అప్పుడే ఆత్మ వాళ్ళలో ఉంటాడు. పరిశుద్ధాత్ముడు అంటే ఎగరడం కాదు, చప్పట్లు కొట్టడం కాదు, భాషలు మాట్లాడడం కాదు. పరిశుద్ధాత్ముడు అంటే పరిశుద్ధతలోకి నడిపించేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. నీ జీవితాన్ని కట్టేవాడు, కుటుంబాన్ని కట్టేవాడు. కుటుంబం కట్టబడుతుందనంటే ఓర్పు చేత మాత్రమే కట్టబడుతుంది. దేవుని నామానికి స్తోత్రం. కోపం ఉంటే కుటుంబం కట్టబడదు. భర్త తొందరపడ్డా భార్య ఓర్చుకుందానికి ఏమవుతుంది చెప్పండి అమ్మా? 2 రోజులు చూస్తాడు, 3 రోజుకి అబ్బా నేను అన్ని మాటలు అన్నా కూడా ఆమె గమ్మనుందంటే నాలాంటి నీచుడు ఇంకోళ్ళు లేదు, వాడే దిగి నీ దగ్గరకు వస్తాడు. లేదు నువ్వు ఊరికే మాట్లాడుతున్నావు, అతను వింటా ఉండడు. ఒక 4 సార్లు అడుగుతావు, 3 సార్లు అడుగుతావు, తర్వాత ఏమనిపిస్తుంది నీకు కూడా? అవమానపరిచాను, 10 మందిలో నా భర్తను నేనేం చేశాను? అవమానపరిచాను కదా. నీకేమొచ్చేస్తుంది? మాట్లాడినప్పుడు నీ హృదయం కరుగుతుంది, కానీ ఇద్దరు సరివాళ్ళు అడుక్కున్నప్పుడు హృదయము కాఠిన్యమైపోద్ది, కుటుంబం విచ్ఛిన్నమైపోద్ది. కుటుంబం కట్టేదే దేవుని వాక్యం. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. మీ భార్యాభర్తల జీవితాల్లో కుటుంబాన్ని కట్టాలనంటే ప్రభు చేత కట్టబడాలి. సజీవమైన రాళ్ళంట క్రీస్తు అనే పునాది మీద మనం ఏమవుతున్నాం? కట్టబడుతూ ఉండాం. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి మీరు, అక్కడ ఎంటర్ అయ్యాడు, దిగాడు, ఇప్పుడు 2 వస్త్రాలు పోయినాయి అక్కడ, అవునా? నిర్మలము, ప్రకాశం, సన్నపనార బట్టలు పోయినాయి. ఇక్కడ వచ్చే ఉల్లాస వస్త్రం పోయింది, స్తుతి వస్త్రం పోయింది. కొట్టి అమూల పడేస్తే ఏం స్తుతిస్తాడు ఆయన? యెరూషలేములో ఉంటే ఏం చేసేవాడు? దేవుడిని స్తుతించేవాడు. స్తుతి అనే వస్త్రం పోగొట్టుకుంటున్నాం మనం. ఉల్లసించాల్సిన దేవుడు, పౌలు గారు చెప్తున్నాడు, ఆయన 1 తక్కువ 5 మార్లు 39 దెబ్బలు కొడతామంటే ఆనందించాడంట ఆయన. దేవుని నామానికి స్తోత్రం. ఆయనే చెప్పాడు, ఫిలిప్పీ రాసిన పత్రిక 4:4లో మాట్లాడిన మాట, ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అనేసి మీ కఠినమైన హృదయాన్ని చెప్పలాడా, మీ సహనం అన్నాడు. అవునా? మీ సహనము సకల జనులకు తెలియచే, మీ సహనం ఉంటేనే ఆనందించగలరు అన్నాడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం. నేను ఓర్చుకున్నానంటే నా సహనానికి కారకుడు ప్రభు. ఆయన పడిన పాటల్లో మిగతావి నా వంతు నేను చేస్తున్నాను. దెబ్బ పడుతున్నప్పుడు తిరిగి మాట్లాడలేదనంటే ఆయన చూపించిన సహనం నేను తీసుకున్నాను అంటున్నాడు. సహనం ఉంటేనే కుటుంబం కట్టబడుతుంది. అది ఆలోచించాలా. సహనం ఉంటేనే నీ జీవితం, కుటుంబం కట్టబడుతుంది. సహనం అనేది కోల్పోయాడు, ఆనందం అనేది కోల్పోయినాడు, దొంగల చేతిలో చిక్కాడు. అవునా? దొంగలు అన్నప్పుడు దెయ్యాలు అనుకోండి. దెయ్యాలు, రకరకాల దెయ్యాల చేతులు చిక్కిపోతున్నారు ఈరోజు. చెప్పమంటారా? ఒకడు మామూలుగా ఇంతకు ముందు చక్కగా కటింగ్ చేసుకొని నీట్గా బిడ్డలను స్కూల్కి పంపించేవాళ్ళని. అవునా? ఇక్కడ నుంచి సగం బోడుగుండు తీసేస్తున్నాడు, ఇక్కడ నుంచి ఇటు పెట్టుకుంటున్నాడు. ఏ దెయ్యం పట్టిందోడికి? ఏమ్మా, ఎవరు పట్టినారు వాడికి? ఎక్కడ? సెల్ ఫోన్లో చూస్తున్నాడు, వాడు ఫ్యాన్స్ అయిపోతున్నాడు. అదే కొట్టుకుని ఉండేవాడు ఎవడు? లోకంలో ఉండేవాడా, దేవుల్లో ఉండేవాడా? అమ్మ సగం పెట్టి తీసేసి సగం కొట్టుకునేవాడు సినిమాలో ఉండేవాడా, లేకపోతే దేవుని బిడ్డ? సినిమాలో ఉండేవాడిని ఎవరు ఫాలో అవుతున్నారు? పౌలు అంటున్నాడు, నేను మనుషులను ఫాలో అవను, క్రీస్తుని ఫాలో అవుతున్నాను. అందుకే క్రీస్తు పడిన దెబ్బల్లో కుదువైన వాటిని నా వంతు నేను నెరవేరుస్తానని చెప్పి పౌలు చెప్తుంటే, మనోళ్ళు ఏమవుతున్నారు చెప్పండి అమ్మా? ఎవరు ఫాలో అవుతున్నారు? సెలబ్రిటీ కోసం పోతున్నాం. అంటే దాన్ని ఏమంటారనంటే, మనల్ని చూపించుకోవాలి రకరకాలైన వేషాలతో.
దేవుడు ఇక్కడ చెప్పింది అదే. దేవుని కోసం నువ్వు బతుకుతున్నప్పుడు లోకము నీలో ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. లోకము నీలో ఉండకూడదు అని అంటే లోక అలవాట్లు నీ బిడ్డల్లో ఉండకూడదు. లోక సినిమాల్లో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ మన బిడ్డల్లో ఉండకూడదు. వాళ్ళకి మనకు పరిశుద్ధత అంటే ఏందో తెలియాలా. వాళ్ళ అపరిశుద్ధత మన పరిశుద్ధత అంటే ఏందో వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి తెలియాలన్నప్పుడు మనం ఏం చేయాలి? సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయమైనటువంటి గుణం అనే అలంకారాన్ని మీరు ధరించండి. మరి ఈరోజు ఏ అలంకారంతో మనం ఉన్నాం? ఎట్లా మనం దేవుని కోసం మనం జీవిస్తూ ఉన్నాం? ఎట్లా దేవుని కోసం మనం తప్పిస్తూ ఉన్నాం? ఈ రోజుల్లో ఎక్కువగా సేవ అనేది ఎట్లా చేయాలని అంటే అవసరమైతే నీ శరీరం కుళ్ళిపోయినా పర్వాలా, దేవుని కోసం బతకాలనే స్థితిలోకి రావాలా. కానీ యేసు ప్రభు వారిని పక్కన పెట్టి వీళ్ళు సెలబ్రిటీగా ముందుకు బరిగిస్తూ ఉంటారు సేవకులు. అంటే అర్థమేంటో తెలుసా? తమకు అనుకూలమైన బోధ బైబిల్లో ఒకటి చెప్తే వీళ్ళకి అనుకూలంగా చేసుకుంటున్నారు. తమకు అనుకూలమైన బోధకుల్ని పోగు చేసుకుంటారని ఆ రోజే ఏం చేశాడు పౌలు గారు? తిమోతికి రాసి పంపించేశాడు. మనుషులు స్వార్థప్రియులు, వెంకమలాడతారు, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి నువ్వు దూరంగా ఉండు తిమోతి. ఏమన్నాడు తెలుసా? మంచి పోరాటం పోరాడా నేను. సువార్త కొన్ని పని చేయి, ఖండించు, బుద్ధి చెప్పు. వృద్ధులని ఏం చేయాలా? తల్లులని ప్రేమతో తీసుకో, వాళ్ళని ప్రేమగా మలుచుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన రీతిలో వాళ్ళకి వాక్యాన్ని ఇవ్వు. యవనస్తులు గద్దించు, ఎందుకంటే నువ్వు గద్దించకపోతే వాళ్ళ మాట వినరు, వాళ్ళ హృదయం కఠినమైపోద్ది. అట్లా కఠినమైనటువంటి హృదయాన్ని ఈ వాక్యం అనే సుత్తితో ఏం చేయాలి? నువ్వు పగలగొట్టాలా. అప్పుడే హృదయం పగిలినప్పుడు విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి. హృదయం పగిలేదంటే ఏంటో తెలుసా? నీకేం జరగదు తెలుసా? గర్వభంగం జరగాల. నీకున్న గర్వం భంగం అయిపోవాలా. గర్వభంగం ఎవరిలో ఉండదు అంటే గర్వభంగం ఎవరిలో ఉంటుందో వాడు దేవునికి లోబడతాడు. ఎవడు గర్వభంగం జరగలేదు అంటే ఏంటో తెలుసా? నీ అహం చచ్చిపోవాలి. నీకున్న ఆ హెచ్చింపు, నీకున్నటువంటి ఉంటుంది కదా రకరకాల పోజులు మనకు, అవన్నీ కూడా చచ్చిపోవాలి దేవునిలో. అప్పుడే దేవునికి విలువైనటువంటి ఒక సేవకుడుగా మనం నిలబడతాం, విలువైనటువంటి ఒక విశ్వాసిగా మనం ఉంటాం. సేవకుడు ఎంత బలంగా ఉంటే అంత విశ్వాసి బలంగా ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం. సేవలు బలహీనుడైనటువంటి విశ్వాసాలు ఏమవుతాయి? బలహీనలో పడిపోతాయి. ఎందుకనంటే నేను అంటాను, ఇప్పుడు నేను పోయేసి చక్కగా బాగా పెయింట్ వేసుకొని సూటు బూట్ వేసుకొని వచ్చి నిలబడ్డాను అనుకో, ఇక్కడ సంఘం ఏం చేస్తుంది? ఎవరిని ఫాలో అవుతుంది? చెప్పండి అమ్మా. ఏం గమ్మనుండే ఎవరిని ఫాలో అవుతుంది సంఘం? నేను అడిగాను ఒక ఆమెని, ఎందుకమ్మా నీకు ఇంచుమించు 75 సంవత్సరాలు, ఇప్పుడు ఎందుకమ్మా నీకు ఇంత ఫ్యాషన్, ఇంత అవసరము, ఇంత కళ్ళ చిన్న పిల్లగా ఉండవు, తయారైపోండవు, ఏమమ్మానంటే నాదేం తప్పులేదు, మా పాస్టర్ గారు వేసుకున్నాడు, అడగండి ఆయన అన్నది. నేను అడిగామని ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పకూడదు, మనం యూట్యూబ్లో వెళ్తుంది కదా, బాధపడతారు, అందుకని చెప్తున్నాను నేను. ఆమె నేను అడిగితే ఆమె అన్నది, మా పాస్టర్ గారు వేసుకున్నాడు, నేను వేసుకున్నాను. ఇప్పుడు ఎవరిని ఫాలో అయింది ఆమె? వాక్యాన్ని ఫాలో అవ్వాలా, పాస్టర్ గారు అట్లా ఫాలో అవుతాడనే పౌలు గారు నేను కేఫాను ఫాలో అవ్వాలా, పేతురుని ఫాలో అవ్వాలా, యోహాను ఫాలో అవ్వాలా, ఎవరిని ఫాలో అవ్వాలా? ఎవరిని ఫాలో అయ్యాను? నేను యేసుని, క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నలువాళ్ళు నడుచుకోండి. నేను గాన క్రీస్తులాగా జీవిస్తుంటే మీరు నాలాగా జీవించాలా. దేవుని నామానికి అది ధైర్యం అంటే, సేవకుడు ధైర్యం. అట్లా కాకుండా మనమే మాదిరికరంగా ఉండాల్సిన వాళ్ళమే వాళ్ళకి మాదిరికరంగా లేకపోతే సంఘం పాడైపోదు. ఈయన ఏం చేశాడు ఇక్కడ మనం చూసినప్పుడు? యోహాను సువార్త 10:10 అంటాడు, దొంగతనానికి, హత్యకును, నాశనానికి తప్ప మరి దేనికిని రాడు. అంటే దొంగ దేనికి వస్తాడు? నిన్ను నాశనం చేయాలి. చూడండి, దోచుకున్నాడు, నాశనం కొర ప్రాణంతో కొట్టి పడేశాడు, కొట్టి ఆడు పడేశాడు. మనం చూస్తాం ఈ విషయంలో. మనం చూసినప్పుడు ఆ దొంగతనానికి, నాశనానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొక వస్త్రం కూడా ఉంది, ఆ వస్త్రం కూడా మీకు చెప్పాలా. ఏం వస్త్రం అంటే సుందర వస్త్రం అంట. ఇది ఎప్పుడైనా చూసారా మీరు? 52వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనంలో ఉంటుంది. ఏమి ఇచ్చాడంట? సుందరం అంటే ఏంది? అందంగా ఉండడం, సుందరంగా ఉండాడు అని అంటే అసలు సుందరయ్య అని అంటాడు. పేర్లు చాలా మంటాయి, సుందరయ్య అని అంటాడు. అసలు ఆ జీవితం చూస్తుంటే కొంతమందికి అట్లా ఉండరు.
సుందరం అన్నప్పుడు చక్కగా అలంకారంగా మంచిగా, లేకపోతే బాగుండాడు అనిపించేదే సుందర వస్త్రం. ఇది ఏ వస్త్రం అంటే ఇది ఎవరికి ఇచ్చాడు ఆ వస్త్రాన్ని? 52వ అధ్యాయము 1వ వచనం యెషయా గ్రంథం. సియోను ఆ, లెమ్ము లెమ్ము, సియోన్ అన్నప్పుడు సంఘమే. లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, నీ బలము. బలము ధరించుకోము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, పరిశుద్ధ పట్టణమైనటువంటి యెరూషలేము. ఏ పట్టణం అంటది? సంఘం అంటే పరిశుద్ధమని గుర్తుపెట్టుకోవాలా. పరిశుద్ధమైన పట్టణమా అనే దానికాడ సంఘం పెట్టుకుందాం మనం. పరిశుద్ధమైన సంఘమా, నీ సుందర వస్త్రములను ధరించుకొను, నీ సుందర వస్త్రాన్ని ధరించుకో. బా ఎంత చక్కగా ఉండదబ్బా బిడ్డ చూడడానికి అంటారు కొంతమంది. అవును కదా? ఆ వస్త్రధారణ చూసి ఏమంటారు? ఎంత చక్కగా ఉంది. ఎవరిని అన్నారు? ఎస్తేరుని నల్ల రాజు ఏమన్నాడు? ఎస్తేరుని దండం చూపించాడో లేదు ఎస్తేరుకి? ఎస్తేరు ఏ వస్త్రం ధరించింది? వాళ్ళలాగా సగం చించేసుకుని నిలబడ్డదాడా? వాళ్ళ అందాలన్నీ చూపించుకున్నారు అహష్వేరోషు రాజుకి. కానీ ఎస్తేరు మాత్రం అలా కాదు. హేగేకి తెలుసు. ఇంతకుముందు వస్తికిని ధరింపజేసినాడు హేగే, నపుంసకుడైన హేగే. వస్తికి లోక సంబంధమైన అలంకారం ఇచ్చాడు అప్పుడు. ఎందుకంటే ఆ అందాన్ని అహష్వేరోషు కోరుకోవాలి కాబట్టి ఆ విధంగా అలంకరించాడు అప్పుడు. కానీ ఇప్పుడు రాజు అది కోరుకోవట్లే, యోగ్యురాలు కోరుకుంటున్నాడు. అవును కదా? ఎవరిని కోరుకుంటున్నాడు? మనుషులు చెప్తున్నారు, పెద్దలు చెప్తున్నారు, అయ్యా వస్తికి బదులుగా యోగ్యురాలను ఒక ఆమె నువ్వు ఎన్నుకోవాలా. అంటే చూడడానికి ఎట్టుండాలా? ఆమె గుణవతి అయి ఉండాలా. చూడడానికి నీకు సలహా చెప్పేటట్టుగా ఉండాలి. కానీ అట్లాంటి అమ్మాయిని కోరుకోవాలన్నప్పుడు ఇప్పుడు ఏ అలంకారం ఇచ్చాడు? వస్తికి ఇచ్చినట్లుగా సగం జించేసిన అలంకారం ఇవ్వాలా. ఇప్పుడు నిండు వస్త్రం ఇచ్చాడు. చూడ్డానికి చక్కగా ఉండదంట వస్తేరు. అవునా? అప్పుడు ఏ వస్త్రం అది? సుందర వస్త్రం. కోరుకున్నాడా లేదా? మరి ఈరోజు నువ్వు చక్కగా దేవునిలో అలంకరింపబడ్డావా? చూడడానికి బాగుందయ్యా బిడ్డననే. కొంతమంది బిడ్డలు చూస్తామంటే వాళ్ళు వేసే వస్త్రధారం చూస్తుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. వాళ్ళ వస్త్రాల వల్ల ఎంత యమన బిడ్డలు నాశనం చేసేస్తున్నారు వాళ్ళు. కొంతమంది బిడ్డల వస్త్రాలు చూసి వాళ్ళ తీరు చూసి, వాళ్ళు నడిచే నడత చూసి, వాళ్ళు కూర్చునే విధానం చూసి, వాళ్ళు ఉండే విధానం చూసి ఎంతమంది యమన బిడ్డల్ని మోహముతో చూసి వ్యభిచరిస్తున్నావు. కాబట్టి నీ జీవితం, నీ వస్త్రధారణ కూడా చక్కగా ఉండాలా. నువ్వు కూర్చున్నప్పుడు ఆ దుర్మార్గుడికి చెల్లిలాగా కనబడాలి. నువ్వు దేవుని నామానికి స్తోత్రం. నువ్వు ధరించే వస్త్రం చూసినప్పుడు అట్లాంటి నీచుడికి అమ్మా ఈమె నా బిడ్డలాగా ఉందనిపించాలా. అంతేగాని ఎవడో సినిమాలో ధరించినటువంటి వస్త్రాలు తీసుకొచ్చి ఈరోజు సంఘములేకు వచ్చేసినాయి, అయ్యి సంఘములేకు దూరేసినాయి. సంఘానికి కూడా కంచి లేకుండా పోతుంది. అందువల్ల నీ చుట్టూ కంచి ఉండాలా. సేవకుడు ఒక్కడేనా ప్రార్థన చేయాల్సింది? పౌలు గారు అంటున్నాడు, అందరి కోసం పౌలు గారు ప్రార్థన చేస్తుంటే ప్రతి సంఘానికి వెళ్ళి నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. మీరు నా కోసం ప్రార్థన చేయండి. ఎందుకో తెలుసా? నేను బలంగా ఉంటేనే మీరు బలంగా ఉండగలరు. నేను పరిశుద్ధులుగా ఉంటేనే మీరు కూడా ఏమంటారు? పరిశుద్ధులుగా ఉండగలరు. ఎందుకంటే మిమ్మల్ని నడిపించాల్సిన బాధ్యత నాది కాబట్టి, ఆ నడకలో నేను నడవాలి కాబట్టి, ఆ నడకలో ఏ పొరపాట్లు కూడా జరగకుండా ఉండాలంటే మీ ప్రార్థన నాకు అవసరం అన్నాడు. ఇప్పుడు మీరు కూడా ఎవరి కోసం ప్రార్థన చేయాలా? చెప్పండి, ఎవరి కోసం ప్రార్థన చేయాలా? మీ ప్రార్థన బలమిస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. మిమ్మల్ని ఇంకా పరిశుద్ధులుగా నడిపించేదానికి ఆయనకు ఆలోచనలు వస్తాయి. ఇక్కడ మనం చూస్తున్నాం, సుందర వస్త్రాన్ని కూడా అతను ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. దోచుకోబడ్డాయి. అది మనకు మెయిన్. నీ వస్త్రాన్ని ఎవడో దోచేస్తే ఉంటుంది. ఇంకక్కడ మన ఇంట్లో ఒక వస్తువు ఎత్తుకెళ్తే ఉంటుందా? అప్పుడు ఉంటుంది. లేదని మీరు అంటున్నారే, అట్లాంటి పరిశుద్ధమైన వస్త్రం పోయినప్పుడు మళ్ళా ఎలా తెచ్చుకోగలవు నువ్వు? ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధం చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూచి పరిశుద్ధాత్మలో మీరు పాలివారై ఉండి దేవుని దివ్య వాక్యమును చూశారా? దేవుని దివ్యమైన వాక్యాన్ని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకొని రాబో యుగ సంబంధులు అంటే ఇదిగో పరలోకం ఉంది, యేసు ప్రభు వస్తాడు, మాకు మళ్ళా మహిమ దేహం ఉంది అని తెలుసుకొని తప్పిపోయిన వారు ఏమైపోయినారంట? మళ్ళీ అన్ని తెలుసుకొని మీరు తప్పిపోయిన వాడు తమ విషయంలో దేవుని కుమారుని మరలా యేసు ప్రభుని ఏం చేస్తున్నావు నువ్వు?
మళ్ళా గుస్తా ఉండవు గాయాల్లో. అట్టి వారిని బాహటముగా ఆయన అవమానపరుస్తున్నారు. అంటే సిలువేస్తూ బాహటంగా ఆయన అవమానపరుస్తున్నారు గనుక మారు మనసు పొందినట్లు మారు మనసు మళ్ళా పొందినట్లు అట్టి వారిని మళ్ళా నూతన పరచడం అసాధ్యం. చూసారా, వీడి దగ్గర దోచేసుకున్న తర్వాత మళ్ళీ ఇవిడిస్తాడు ఇతనికి ఆ వస్త్రాన్ని. ఒక్కసారి నువ్వు యేసుక్రీస్తు రక్షణని పోగొట్టుకున్న తర్వాత మళ్ళా ఎవడు నీకు ఇస్తాడు? నీకు ఇచ్చిన తర్వాత మళ్ళీ అన్ని చూస్తే అన్ని నీకు తెలియకపోవటమే మేలు. ఇంకా తెలిసిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు అంటే ఏందో నీకు తెలిసింది, ఆయన రక్తం విలువేందో నీకు తెలిసింది, ఆయన పరిశుద్ధత ఏందో నీకు తెలిసింది, నీ యొక్క బాహ్య దేహం పోయి మహిమ దేహం వస్తుందన్న సంగతి తెలిసింది, మళ్ళా పరలోకంలో నువ్వు వెళ్తావని కూడా తెలిసింది. ఇప్పుడు ఇన్ని తెలిసిన తర్వాత మళ్ళా నువ్వు లోకంలో కలిసినవనుకో, మళ్ళా నేను నూతన పరచడం అసాధ్యం. ఒకసారి వస్త్రాన్ని ఎత్తుకెళ్ళిపోయి రక్షణ వస్త్రం పోయిందంట. దీంట్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. చిన్న కుమారుడికి పాత బట్టలు పోయిన తర్వాత మళ్ళీ ఏం వేశాడు? ప్రశస్త వస్త్రం తీసుకొచ్చి వేసాడు. ప్రశస్త వస్త్రం తొలగించు. ఎందుకంటే ప్రార్థనా జీవితం పోగొట్టుకుని మళ్ళా ప్రార్థన జీవితం లేక నా కుమారుడు వస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నాడు, మళ్ళీ ఎక్కడికి వస్తున్నాడు? ప్రార్థనా జీవితం లేక వస్తున్నాడు. తండ్రి ఇంటికి వచ్చేసినాడా? ఇంకా లోకంలో ఉన్నాడా? వచ్చేసినాడు కాబట్టి ప్రశస్త వస్త్రం తగిలింది అతనికి. ఇంక ఈ రాత్రికి ప్రార్థన ఉంటుంది, కూర్చోండి, ఇదిగో కురమైన ఎద్దులు వధించండి, అందరికి విందు పెట్టండి. ఎందుకనంటే తప్పిపోయినాడు, దొరికాడు, చచ్చిపోయినాడు, బతికినాడు. ఈ నా కుమారుడు చచ్చిపోయి మళ్ళా బ్రతికినాడు కాబట్టి ఇంకా నా కుటుంబంలో ఇద్దరు ప్రార్థనలోకి వస్తారు. దేవుని నామానికి స్తోత్రం. ఒకడు లేకుండా పోయినాడు, మళ్ళా వస్తాడు. కాబట్టి ఈ రక్షణ వస్త్రాన్ని, ఈ ప్రశస్త వస్త్రాన్ని మళ్ళీ ఆయనకి ఇయ్యండి అని అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం ఇక్కడ? ఒక్కసారిగాను నువ్వు గాను దాటడం అని అంటే నేను చెప్తున్నాను, ఏ ఇంటికి వెళ్ళి కూడా నువ్వు మాట్లాడకూడదు, ఏ ఈదులో కూడా నువ్వు కూర్చోకూడదు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకూడదు. అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చున్నావనంటే ఇంకా అయిపోయింది. యాకోబు 4:4 అంటాడు, వ్యభిచారులారా అన్నాడు. ఏమన్నాడు? ఫస్ట్ వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా? ఎవడైనా ఈ లోకముతో స్నేహం చేస్తే దేవుడు వాడికి ఏమవుతాడంట? శత్రువు. చూడండి వాక్యాన్ని ఎంత బాగా రాశాడు. నేను చెప్పిన మాటలన్నీ అందులో ఉంటాయి, చూడండి ఒకసారి. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగురా, కాబట్టి వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకమనంటే దేవుణ్ణి ఎరగనటువంటి వాడితో స్నేహం చేస్తాడు, వాడు దేవునికి శత్రువుగును. అప్పుడు చెప్పండి, వాడా నువ్వా శత్రువు దేవునికే? లోకంలో ఉండేవాడా నువ్వా శత్రువు దేవునికి? చెప్పండి. నువ్వు స్నేహం చేసినవంటే శత్రువు అవుతావు. ఈ లోక మర్యాదలో కలిసిపోతున్నావు నువ్వు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపారేస్తుంది. నీకు తెలియకుండా లోకంలోకి వెళ్ళిపోతావు. ఎందుకంటే ఎప్పుడైతే లోకాశనిలోకి వచ్చిందో పరిశుద్ధత అప్పుడు కొంత పోతూ ఉంటుంది. ఈరోజు ప్రార్థనలోకి వచ్చావా, 2 రోజుల తర్వాత వస్తావు. 2 రోజుల తర్వాత వచ్చావా, ఇంక మళ్ళీ 4 రోజుల తర్వాత వస్తావు. 4 రోజుల తర్వాత వచ్చావా, మళ్ళీ వాడితో స్నేహితం, అసలు ప్రార్థనకే రావు. ఏమనంటే అన్న బాగా వస్తున్నాడు అన్న, ఈ మధ్యంతా ప్రార్థనకు వచ్చేవాడు అన్న, ఇప్పుడు పలానోడితో స్నేహం చేశాడు, సినిమా హాల్లో పోయి కూర్చున్నాడు అన్న. అయిపోయినా ఎవరికి శత్రువు అయిపోయినాడు? దేవునికి శత్రువు అయిపోయినాడు. నువ్వు ఎప్పుడైతే బయట పోతావో నీకున్న వస్త్రాలు ఉన్నాయి, నీకు తెలియకుండానే ఈరోజు ఆరాధన వాక్యం చెప్పే వస్త్రం వచ్చింది. ఈరోజు నాకు ఈ వస్త్రం ద్వారా ఏమొచ్చింది చెప్పండి. మా ఇంట్లో దీన్ని ధరించాను, ఇక్కడికి వచ్చాను, ఏం చెప్తున్నాను నేను? వాక్యం చెప్పే వస్త్రం ఇది. దీన్ని పోగొట్టుకుంటే ఎట్లేను? నువ్వు వేసుకున్న వస్త్రము దేవునికి మహిమకరంగా ఉండాల్సిందే. అది ఉద్యోగమైనా, అది ఎక్కడికైనా సరే. ఇప్పుడు నేను అపాచీలో డ్రెస్ వేస్తా, మధ్యాహ్న కాలం ఏం చేస్తాను? ఉంటారు ఒక 30-40 మంది ఆ కూర్చుంటారు. ఆడు కూడా నీకు ఇచ్చింది, నీకు ఉద్యోగం ఇచ్చింది, ఉద్యోగం చేయమనే కాదు, నువ్వు ఎక్కడున్నా కూడా దేవుని పని చేయాల్సింది. నీ వస్త్రాన్ని కాపాడుకోవాలా. తమ వస్త్రములు గొర్రెపిల్ల రక్తములు ఉతుక్కున్న వారు ధన్యులు. ఎందుకంటే నీ వస్త్రాన్ని దాంట్లో ఉతికినప్పుడు ఆ పరిశుద్ధత నీలోకి వస్తుంది. తర్వాత ఇక్కడ యాజకుడు లేవీయుడు అన్నాడు. ఏమన్నాడు? యాజకుడు లేవీయుడు. యాజకుడు లేవీయుడు అన్న ఒకడే. అంటే లేవీల్లో నుంచే యాజకులు వచ్చారు.
లేవి గోత్రం ఎవరిదిరానంటే మనకు తెలుసు, లేవి కాడి నుంచి వచ్చింది. యాకోబు 12 కుమారులు ఒకడెవడు? లేవి. ఆ లేవికి పుట్టినటువంటి వారే అహరోను, మోషే. వాళ్ళలో నుంచి వచ్చిందే లేవి కుటుంబం. ఈ లేవి కుటుంబంలోనే లేవీలు వచ్చారు, యాజకులు వచ్చారు. ఇప్పుడు ఈ లేవీలు యాజకులు వచ్చి కొట్టి పడేసిన తర్వాత లేవీయుడు చేయాల్సిన పని ఏంది చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 9-14 వచనాల దాకా చూడండి ఆయన. ద్వితీయోపదేశకాండం 18వ నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున, నిదానంగా చదువుతారా, నేను వివరిస్తా వస్తా. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన నువ్వు తరువాత ప్రవేశించిన తర్వాత, అంటే నీకు ఇస్తున్న దేశం ఏది? కనాను దేశం, యెరూషలేం. ప్రవేశించిన తర్వాత ఆ జనముల హే కృత్యములను నీవు ఆ జనముల యొక్క హేయ కృత్యాలు నువ్వు చేయకూడదు. వాళ్ళు తరివేశారు కదా అక్కడి నుంచి 5 జాతుల్ని, వాళ్ళు జరిగించినట్టుగా నువ్వు జరిగించకూడదు. తన కుమారునైను తన కుమారునైనను తన కుమార్తెనైను తన కుమార్తెనైనను అగ్నిగుండం దాటించు అగ్నిగుండాన్ని దాటించకూడదు. శకునం చెప్పు సోదిగానైను అయినను మేఘ శకునములు గాని మేఘశకునం గాండ్రైనను సర్పశకునములు గాని సర్పశకునంగానైనను చెప్పువానైను చిల్లంగి గలవానైను చెల్లంగి గలవాలనైనను మాంత్రికులనైనను ఇంద్రజాలికులనైనను కర్ణపిశాచం కలిగిన వారినైనను దెయ్యముల యొద్ద విచారణ చేయవానైను దెయ్యముల యొద్ద విచారణ చేసేవాడినైనను నీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయి ప్రతివాడు యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి హేయములైనటువంటి వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుటి నుండి ఆ జనములను ఎదుటి నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండాలి. నీవు స్వాధీనపరచుకొనబో జనములు స్వాధీనపరచుకొనబో జనములు మేఘశకునములను చెప్పువారును సోదెగాండ్రమై ఉన్నారు. వాళ్ళ మాటను విందురు, వారి మాటలు వింటారు వాళ్ళు. నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగ చేయనీయుడు. 18-14 చూసావా? అదేనా? చదవండి 14 చదవండి. హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావక ఉండునట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండాను గాక. చావకుండా ఉండునట్లు నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండాను గాక అని నువ్వు చెప్పుకుంటేవే. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండాను గాక అని చెప్పితివి. ఆ జనముల హేయ కృత్యములు నేర్చుకోకూడదు అని అంటే, ఒక యాజకుడు ఇశ్రాయేలుని ఏం చేయాలా? పరిశుభ్రతలోకి నడిపేయాలా లేదా? నా ముఖం సాయం చూస్తున్నారు, మీకు అర్థం కాదు. ఇప్పుడు అన్న మిమ్మల్ని ఏం చేయాలా? దేవుని వాక్యంలోకి నడిపేయాలనా లేకపోతే లోకంలోకి పంపించాలా? ఇప్పుడు మీకు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అన్న ఏం చేస్తాడు? ఇప్పుడు సహోదరుడికి కొంచెం ఇబ్బంది అయ్యింది, ఏం చేశాడు? చేయాలా లేదా? ఇప్పుడు ఆయన ఆడ పోయి పడిపోయినాడని చెప్పేసి వదిలిపెట్టేశాడా? ఇప్పుడు యాజకుడు ఏం చేస్తున్నాడు? చూసిన వెంటనే ఒరే ఎందుకు వచ్చాడు ఎడకేడు? పరిశుద్ధ స్థలాన్ని వదిలిపెట్టి ఎడకెందుకు వచ్చినాడు? ఏం జరిగింది? లేరా పైకి లే అని చెప్పి అతన్ని తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఎక్కడికి పోవాలి చెప్పండి? పోటుకోలు వాళ్ళని యెరూషలేములో తీసుకెళ్ళాలన్నా ఎక్కడికి తీసుకెళ్ళాలి? అతను యాజకుడు ఆ త్రోవలో వస్తున్నాడు, చూశాడు, ఎక్కడికి తీసుకెళ్ళాలా? ఇప్పుడు ఇశ్రాయేలుడు పడింది. ఇశ్రాయేలు పడిపోయినప్పుడు నేను అంటున్నాను, మన సంఘబిడ్డ, మన బేతేలు సంఘబిడ్డ వేనాడు అతను సూలూరుపేటలో కళ్ళు తిరిగి పడిపోయినాడు. అన్న గబక్కన దారిని వచ్చినాడు, చూసి ఏం చేస్తాడు? హాస్పిటల్ కన్నా తీసిపోతాడు, వెంటనే ప్రార్థన అన్న చేస్తాడు, ఏదో ఒకటి చేసి కదా. ఎవరు బిడ్డ? ఆయన సంఘబిడ్డ కదా, ఆయన సంఘబిడ్డ కదా. ఇప్పుడు యాజకుడు అయినప్పుడు పడిపోయినాడు ఎవరు? ఇశ్రాయేలుడే కదా. ఇశ్రాయేలు పడిపోయినప్పుడు అతను ఏం చేయాలా? పరామర్శించాలా లేదమ్మా? ఏం చేశాడంటే అతను చూచి చూడనట్టుగా వెళ్ళినాడు. తర్వాత లేవీయుడు వచ్చినాడు, అతను కూడా ఏం చేసినాడు? వెళ్ళిపోయినాడు. వీళ్ళిద్దరూ దేనికి సాదృశ్యంగా ఉండారంటే ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉండాలి. ధర్మశాస్త్రం నిన్ను రక్షించలేదు. ఎందుకనంటే ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే నువ్వు పాపం చేస్తే రాళ్లతో కొట్టి చంపు. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే వ్యభిచరిస్తే ఏం చేయాలన్నది? రాళ్లతో కొట్టి చంపమన్నదే కానీ వ్యభిచరించేవాడిని నేను రక్షిస్తున్నానని ధర్మశాస్త్రం చెప్పలా. వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారనంటే, ఒరే ఈడు
ఎరుకోకు రావడమే తప్పురా, ఆయన చావనిరని చెప్పేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. అర్థమవుతుంది? అర్థం కాలేదు నేను. ఈ మాటకు మీకు అర్థం కావాలంటే రోమాపత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల దాకా చూడండి, మీకు అర్థమవుతుంది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల దాకా మీరు చూస్తే ఈ మాటలు మీకు అర్థమవుతాయి నేను చెప్పే మాట. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమనిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నన్ను నిడిపించాను. పౌలు చెప్తున్నాడు, పాప మరణముల నుండి నన్ను నిడిపించాను. ఏది? క్రీస్తు యేసు యొక్క జీవమనిచ్చు ఆత్మ యొక్క నియమం అంటది. పరిశుద్ధాత్మ దేవుడు పాపముల నుండి నన్ను ఇడిపించాను అంటే యేసుక్రీస్తు ద్వారా ఇడిపించాడు. ఎట్లా చదవాలా? ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినా, ఏం చేయలేకపోయింది ధర్మశాస్త్రం? పాపం చేసిన రాళ్లతో కొట్టి చంపమన్నదే కానీ రక్షించలేకపోయింది. ధర్మశాస్త్రం ఏమి చేయలేకపోయిందో దానిని దేవుడు చేశాను. అర్థమైందా? ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది? నన్ను రక్షించలేకపోయింది. ఇంతకుముందు మీకు వాక్యంలో చెప్పుండా, మీకు గుర్తుండదేమో. ఇప్పుడు ఒక పక్కేమో పాప మరణముల నియమము నన్ను ఎంటాడుతుంది, ఇంకొక పక్కేమో నిత్య జీవము నన్ను ఎంటాడుతుంది. ఇప్పుడు శరీర ప్రకారంగా పాపానికి దాసుడై ఉన్నాను, ఆత్మ ప్రకారంగా ఆ దేవునికి నేను దాసుడై ఉన్నాను అనేసిన లాస్ట్కి. అది ఎక్కడ కనబడుతుంది అంటే ఇదే రోమాపత్రిక 7వ అధ్యాయంలో కనబడుతుంది. లాస్ట్లో ఇదే రోమాపత్రిక 7వ అధ్యాయము లాస్ట్లో కనబడుతుంది. చూడండి ఒకసారి, నేను చూపిస్తాను ఆ మాటను కూడా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో దైవ నియమముకును, శరీర విషయంలో పాప నియమకు దాసు. ఇది కుదరతుందా? పౌలు ఏం ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు చెప్తున్నాడు ఆయన. ధర్మశాస్త్రంలో ఉంటే ఏమైపోండావు నువ్వు? మనసు విషయంలో అయితే దేవునికి దాసుడుగా ఉండవంట, శరీర విషయంలో పాపానికి దాసుడుగా ఉన్నాడంట. రెండిటికి దాసుడికి ఎట కుదరుతుంది? అప్పుడు చెప్తున్నాడు ఈ మాట. ఏమని చెప్తున్నాడంటే చూడండి ఒకసారి. రెండిటికి ఇరుకుని పడి ఉన్నాడు ఆయన, రెండిట్లో పడిపో ఉన్నాడు. దాసున్నై ఉన్నాను కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. చూసారా? క్రీస్తులోకి వచ్చేదాకా నాకు ఆ విడుదల లేదు. మనసేమో దేవుడు కావాలంటుంది, శరీరమేమో పాపం కావాలంటుంది. ఇప్పుడు శరీరంతో పాపం చేస్తూ మనసుతో దేవుని స్తుతిస్తే బాగుంటుందా? నువ్వెవరు తెలుసా? 2 పక్కల కాళ్ళు పెట్టినాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రం నన్ను రక్షించలేకపోయింది, పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను యేసుక్రీస్తు రక్తం. అది ఎట్లనగా ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయిందో దాన్ని దేవుడు చేశాడు. దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి పాపానికి శిక్ష వేశాడు. ఆయన శరీరం మీద నా పాపానికి శిక్ష పడింది కాబట్టి నా ఆత్మ రక్షించబడింది, నా శరీరం కూడా రక్షించబడింది. అర్థమైంది ఇప్పుడు మీకు? నా ఆత్మ రక్షించబడింది, నా శరీరం రక్షించబడింది. శరీరం రక్షించబడింది అంటే శరీరంతో నేను పాపం చేయలేను. ఇంతకుముందు ధర్మశాస్త్రంలో అయితే మనసేమో దేవుడు కావాలంటుంది, శరీరమేమో పాపం కావాలంటుంది. కాబట్టి ఆ రెండిట్లో ధర్మశాస్త్రంలో ఉన్నాను, చావమని చెప్పింది ధర్మశాస్త్రము. ఇప్పుడైతే యేసుక్రీస్తునందు నేను బతకతున్నాను. అర్థమైంది? ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏం చేశారంటే, ఈడు యెరూషలేము నుంచి యెరికోకు దిగాడు కాబట్టి, ఈడు మరణానికి పాత్రుడు కాబట్టి ఈయన చావనిరా అని చెప్పేసి అక్క వెళ్ళిపోయారు. కానీ పూటకూళ్ళు వాని వాడు వస్తున్నాడు, సమరయుడు వస్తున్నాడు దారిన. క్రైస్తవులాడు హల్లెలూయా. సమరయుడికి ఏం కలిగింది? జాలి కలిగింది. సమరయుడిని ఎవరితో పోలుస్తాం మనము? ప్రభువారితో పోలుస్తాం. మంచి సమరయుడు యేసు ప్రభువారితో పోలుస్తాం. అంటే ధర్మశాస్త్రం రక్షించలేకపోతే సమరయుడు చేంజ్ చేశాడు, ఇప్పుడు రక్షించాడు. సమరయులు ఎవరో తెలుసా? వాళ్ళకి విరోధులు, వాళ్ళకి శత్రువులైన, శత్రువుని ప్రేమిస్తున్నాడు సమరయుడు. అదే కదా యేసు ప్రభు చెప్పింది కూడా మనకు. ఇప్పుడు ఆ సమరయుడు ఏం చేశాడు తెలుసా? ద్రాక్షరసము, నూనె. ఏం తెచ్చాడు? గాయాలు కట్టడానికి ఏం తెచ్చాడు? ద్రాక్షరసం అనగా యేసు ప్రభు రక్తము, నూనె అనగా పరిశుద్ధాత్మ దేవుడు. క్రైస్తవులాడు హల్లెలూయా. ఈ రెండుతో తీసుకొచ్చి ఫస్ట్ ఏం చేశాడు? ఆయన గాయాన్ని కట్టాడు. తర్వాత పూటకుళ్ళు వాని దగ్గరకు తీసుకెళ్ళింది. ఫస్ట్ గాయాన్ని కట్టింది దేంతో? నూనెతో, ద్రాక్షరసంతో. చూసారా? యేసుక్రీస్తు రక్తంతో, పరిశుద్ధాత్మతో కట్టాడు ఆయన. చివరికి ప్రభు రక్షించుకున్నాడు. కోల్పోయినటువంటి వస్త్రాలు మళ్ళా తిరిగి సమరయుడి ద్వారా
పొందుకుంటున్నాడు. అర్థమైందా? అంటే కోల్పోయినటువంటి వస్త్రాలు మళ్ళీ ఎవరి ద్వారా పొందుకున్నాడు? ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి మనం కూడా ఇప్పుడు? ఈ వస్త్రాలు పోతాయి. వస్త్రం అంటే నువ్వు వేసుకున్న వస్త్రమే కావచ్చు, కానీ ఆ వస్త్రంలో క్రియ ఉంది. గుర్తుపెట్టుకోవాలా? నువ్వు ఒక వస్త్రాన్ని వేసుకుంటే దాంట్లో ఏముంది? క్రియ ఉండదు. నువ్వు వస్త్రం వేసుకుని ఇంట్లో కూర్చోవు, పోతే చెడు కన్నా పోవాలా లేకపోతే మంచి కన్నా పోవాలా? అందుకని వస్త్రమే క్రియ అన్నాడు ఆడ. నీ వస్త్రము మురికి గుడ్లు కాకూడదు, నీ వస్త్రము మంచి వస్త్రంగా ధరించాలి. ఆ స్థితిలో మనం ఉండాలనంటే ఈరోజు నువ్వు దిగి ఎరుకోకి వెళ్ళకూడదు, పరిశుద్ధ స్థలంలోను దిగి లోకములోకి నువ్వు పోకూడదు. అట్లాగానో పోతే దొంగ నిన్ను అటాక్ చేస్తానికి రెడీగా ఉంటాడు. ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేయాలా? నువ్వు కూర్చొని, నీకు రాబండ్లే ప్రార్థన చేయబండ్లే, నువ్వు కూర్చొని దేవుని సన్నిధిలో నీకు వచ్చి రాని మాటలతో దేవుడిని అడగడమే నీ బిడ్డలు కూడా ఏం చేస్తారు? నేర్చుకొని కుటుంబ ప్రార్థన చేయండి. కుటుంబ ప్రార్థన చేస్తే కంచి వస్తుంది. కంచి వచ్చిందంటే సైతానుగాడు లోపలికి రాడు. వాడిని రాకుండా అడ్డుకునేది ఒక్కటే, అదే మన ప్రార్థన, మన విధానం. అట్లాంటి ధన్యకరమైనటువంటి జీవితము మన సంఘ బిడ్డలందరికీ ప్రభు దయచేయనుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండారుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.